సోమసుందర్ శతకోటి పాదాభివందనాలు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న వారందరూ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఈ రోజు మనకు జ్ఞానదాత స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ కజ్జాయ రామ ఆంజనేయ గుంటూరు జిల్లా వినుకొండ గ్రామం సార్ది. మరి ఈ రోజు మన జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మరి పాలమూరు జిల్లాలో మరి ఎంతో మంది మహిళా మూర్తులందరూ కలిపి అద్భుతమైన ప్రయాణం చేస్తున్నందుకు మీ అందరికి కూడా పాదాభివందనాలు, హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ మరి ఈరోజు అద్భుతమైన సత్యాన్ని తెలుసుకునే ఒక మెడిటేషన్ చేపిస్తాను నేను. ప్రతిరోజు మాకు కొన్ని నైట్ సెక్షన్స్ ఉంటాయి సీతారాం మాస్టర్ ద్వారా. ఒక మెడిటేషన్ ఈరోజు చేపిస్తాను మీ ద్వారా. అందరూ మౌత్ ఆపేసేయండి మేడం. మౌత్ మీ లాక్ లో ఉంటుంది కాబట్టి లాక్ చేసేయండి. మైకులు మీరు కట్ చేయండి మేడం, తర్వాత ఓపెన్ చేయొచ్చు మేడం. మంజుల మేడం మూట్లో పెట్టుకోండి. మనకు ఒక పద్యం పాడుకొని గురువుల్ని ఆహ్వానిద్దాం. మన వేమన గారు చెప్పినట్టుగా గాలిలో ఉన్న పుట్టి గాలిలో ఉన్న పెరిగి గాలి యొక్క మర్మ మెరగలేదు, ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ్యా, విశ్వధారాం వినురవే. అదే మనం చేస్తున్నాం. అందరూ హాయిగా కూర్చోండి, ప్రశాంతంగా. మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడున్న భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోండి. మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పుకోండి. మనమంతా ఒకే శక్తిగా తయారయ్యి ఒక పెద్ద మెగా గోల్డెన్ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఊహించుకున్నాను. ఒక అద్భుతమైన, ఎంతో విస్తారమైన గోల్డెన్ పిరమిడ్, అద్భుతమైన బంగారుపు రంగు కళ్ళలో ఉన్న గోల్డెన్ పిరమిడ్ లో మనమంతా కూర్చొని ధ్యానం చేస్తున్నాం. మరి మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం. ఇన్వైట్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, ఇన్వైట్ ఆఫ్ గురు పత్ని సొన్నమల పత్రి మేడం, ఇన్వైట్ ఆఫ్ మాహవతార్ బాబాజీ మాస్టర్, ఇన్వైట్ ఆఫ్ పరమ శివ భగవాన్, ఇన్వైట్ ఆఫ్ నక్షత్ర లోకవాసమైన శిశార మాస్టర్ ఇన్వైట్. ఎంతో మంది లక్ష్మీమాత, పార్వతీ మాత, సరస్వతి మాత, గంగా మాత, గోదావరి మాత, ఎంతో త్రిమూర్తులు, వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అట్లానే సప్త ఋషులకు ధర్మపత్నులందరినీ, ఆ విష్ణుమూర్తిని, ఆ బ్రహ్మని, జీసస్ని, మహమ్మద్ ప్రవక్తని, బుద్ధ భగవాని, ఆర్కుటూరియన్ మాస్టర్స్, లైడియర్ మాస్టర్స్, భూమాతని, ఈ భూమి మీద ఎంతో మంది యోగులు వారు ఈ సత్యాన్ని తెలియపరచడానికి వచ్చి ఎంతో మంది జీవ సమాధి సత్యాన్ని చెప్పడానికి వచ్చిన వారందరూ కూడా హిమాలయాల్లో ఉన్న యోగులు మమ్మల్ని అందరినీ
మార్గదర్శనానికి తీసుకొస్తూ మా గురువు గారి సంకల్పమైన శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్కు మా యొక్క కార్యక్రమాలు గురువు సంకల్పానికి తోడై ఆనందంగా విజయోత్సవాలు చేసుకుంటూ ఆ ప్రయాణంలో మేము దూసుకుపోతున్నాం. మీ అందరికి కూడా శతకోటి పాదాభివందనాలు, శతకోటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ మీ సమక్షంలో మేమందరం ధ్యానం చేస్తున్నాం. ఆ యొక్క గోల్డెన్ పిరమిడ్లో మనం ఆహ్వానించిన ఎంతో మంది మాస్టర్ వారందరి సమక్షంలో మనం ధ్యానం చేస్తున్నాం. అద్భుతమైన ధ్యానం చేస్తూ ఒకే రూపంగా తయారై మనమంతా అంతరిక్ష ఒక ప్లానెట్కి వెళ్ళిపోతాం. ఆ ప్లానెట్ యొక్క విశేషం ఏంటంటే వేదాల్లో ఉన్న యజుర్వేదం అనే లోకానికి, ఆ లోకంలో ఉన్న విశేషం ఏంటంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వటానికి వారు మనకు సిద్ధమై ఉన్నారు. మరి ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రశాంతంగా ఉండాలి కానీ, ఎలాంటి జడ్జిమెంట్స్ కానీ, ఎలాంటి కోరికలు కానీ పెట్టకుండా ప్రశాంతంగా ఆ లోకంలో ఉండి మనం ఎనర్జీ తీసుకొని మళ్ళా మనం వచ్చేద్దాం. అందరూ ఎరుకతో ఉండండి. ఆ లోకానికి పోవాలంటే ఎరుకుండాలి. యజుర్వేదం వేదాల్లో ఉన్న 4 వేదాల్లో విశేషమైన వేదం యజుర్వేదం. మనమంతా కూడా ఒకే రూపాంతరం చెంది అంతరిక్ష ప్రయాణం చేస్తున్నాం. అంతరిక్షంలోకి బయలుదేరాం. పోర్టల్ దగ్గరికి వెళ్తున్నాం. పోర్టల్ గేట్ ఓపెన్ అయింది. ఆ పోర్టల్ గేట్లో మనం ఎక్కి మనం వెళ్ళిపోతా ఉన్నాం. ప్లానెట్ దాటుకుంటా వెళ్ళిపోతా, ఇంకా వెళ్ళిపోతానే ఉన్నాం. యజుర్వేదం అనే ప్లానెట్ కి వెళ్ళాము. ఆ యజుర్వేదం ప్లానెట్ లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా మనల్ని ఆహ్వానిస్తున్నారు. వారందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శతకోటి పాదాభివందనాలు. వారందరి సమక్షంలో ఈరోజు మనం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనకు దారిపోస్తారు. ఈ భూమి మీద అద్భుతమైన జ్ఞానాన్ని పంచటానికి వారు మనకు సహకరిస్తున్నారు. మనమందరం ఆ యజుర్వేద లోకంలో ఆ మాస్టర్స్ సమక్షంలో మనం కూర్చొని ధ్యానం చేస్తూ అద్భుతంగా వాళ్ళ సమక్షంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. మరి ఆ మాస్టర్స్ అందరూ కూడా మనకు ప్రాసెస్ మొదలు పెట్టారు. మన తలపాదం మీద ఉన్న ఆ యొక్క బ్రహ్మరంధ్రంలో కూడా ఆ యొక్క జ్ఞానాన్ని ధారపోస్తాము. మొత్తం కూడా ఆ ఎనర్జీ ఎట్లుందంటే ఒక కొండ మీద నుంచి
జలపాతం ఏ రకమైతే కిందకి దొల్లుతుందో అంత వేగంగా చల్లటి పాలు వలె ఆ యొక్క ఎనర్జీ స్టార్ట్ చేశారు వాళ్ళు. మన తల మీద ఉన్న బ్రహ్మరంధ్రం కూడా ప్రవేశించింది మన తలలో ఉన్న చిన్న మెదడు, పెద్ద మెదడు అన్ని భాగాలలో అక్కడున్న కణాలన్నిటి కూడా ఆ యొక్క ఎనర్జీ స్టార్ట్ అద్భుతంగా అక్కడి నుంచి చిన్నగా మన నుదుట భాగానికి స్టార్ట్ అయ్యి ఆ నుదుట భాగంలో ఉన్న 2 కనుబొమ్మల సెంటర్లో ఆజ్ఞాచక్రం కాడికి అద్భుతమైన ఎనర్జీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి చిన్నగా మన 2 కళ్ళల్లో ఉన్న గురుడు, పైరెప్ప, చిన్న రెప్ప మనం చూసే దృష్టిని మార్పు కూడా జరుగుతుంది కంప్లీట్. మరి అక్కడి నుంచి ఏ సహజమైన శ్వాసను గమనిస్తున్నామో ఆ యొక్క ముక్కు 2 రంధ్రాల్లో ప్రాసెస్ స్టార్ట్ అయింది కంప్లీట్. అక్కడి నుంచి 2 చెవులు, ఈ చెవులు జ్ఞానమే వినాలి, అద్భుతమైన వాక్కునే వినాలి. కాబట్టి ఆ చెవుల్లో కూడా అద్భుతంగా ప్రాసెస్ జరుగుతుంది. అక్కడి నుంచి మన నోరు భాగమైన పై ప్రధమి, కింద ప్రధమి, దంతాలు, నాలుక భాగం మొత్తం కూడా ఆ ఎనర్జీ మొత్తం స్టార్ట్ అయ్యి నోటిలో కూడా ప్రవేశించేంత క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్. మరి అక్కడి నుంచి అలా వెనక భాగమైన మెడకాడి నుంచి మనం అనుకున్న వెన్నుముక కింద భాగం దాకా, ఈపు కింద భాగం దాకా దాన్ని కుండలిని యోగం, సర్పాకారంలో ఉండే ఈ వెన్నుముక కింద భాగము తల, తోక, పై భాగము తల. ఎక్కడన్నా మనం యోగులు ఫోటోలో చూస్తాం పై సర్పంగా వస్తుంది అంటే బ్రహ్మరంధ్రం పోతున్నాయి. మరి ఆ భాగం కూడా తల వెనక నుంచి, మెడ నుంచి, ఈపు మధ్య భాగం నుంచి కింద భాగంగా కూడా ఆ ఎనర్జీ మొత్తం కూడా అద్భుతంగా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందరూ ఎరుగుతూ ఉండండి, ఎవ్వరూ మాయలో కూడా ఎరుగుతూనే ఏం జరుగుతుందో గమనించండి. ఎలాంటి మీరు సంకల్పించరు ఇక్కడ, ఓన్లీ వాళ్ళు ఇస్తుంటారంటే. మరి ఆ ప్రాసెస్ కానించి మన గొంతు భాగంలో ఉన్న విశుద్ధ చక్రంలోకి స్టార్ట్ అయ్యింది. ఈ యొక్క విశుద్ధ చక్రం వాక్క్షేత్రానికి సంబంధించి విశేషమైన వాక్, మీ యొక్క నోటి ద్వారా ఆ పదాలు పలకటానికి ఈ చక్రంలో కాడికి కూడా అద్భుతమైన ఎనర్జీ వాళ్ళు స్టార్ట్ చేశారు. కంప్లీట్ ప్రాసెస్ విపరీతంగా. అక్కడి నుంచి కొద్దిగా కింద ఉన్న ఊపిరితిత్తులు, సహజమైన శ్వాసను మన ఊపిరితిత్తులపై శ్వాస ఉంటుంది, ఊపిరితిత్తుల్లో కూడా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఊపిరితిత్తుల పక్కనున్న అనాహత చక్రం, ప్రేమతత్వం, అమ్మా ప్రేమని పంచే యొక్క ప్రేమతత్వం, 1000 రేకులు గల కమలదళం ఇది.
ప్రేమకి చిహ్నం. మరి ఇక్కడ కూడా ఆ ప్రేమని ఏ రకంగా పంచాలో అనేది కూడా ప్రాసెస్ జరుగుతుంది. మరి ఆ పక్కన గుండె హార్ట్, అక్కడ కూడా అద్భుతమైన ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. మరి 2 భుజాలు, 2 మోచేతులు, అరచేతులు, వేళ్ల దాకా కూడా ప్రాసెస్ అద్భుతంగా కంప్లీట్గా అద్భుతంగా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అనాహత చక్రం కింద బొడ్డు భాగమైన మణిపూర చక్రం, విశేషమైన మణిపూర చక్రం కాడ కూడా అద్భుతంగా ప్రాసెస్ జరుగుతుంది. ఈ మణిపూర చక్రం కాడే మన ఎనర్జీ అంతా కూడా లాస్ అయింది. విశేషమైన ఆ మణిపూర చక్రం కాడ ఉన్న ప్యాంటిలియా గ్రంథి ఆ ప్రాసెస్ లో లీనమైపోయింది. మరి దాని పక్కనే ఉన్న లివర్ అద్భుతంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇంకొద్ది కిందకున్న 2 పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు కూడా ఆ ఎనర్జీ ఆ ప్రేగుల్లో కూడా ప్రవేశించింది. ఇంకొద్ది కిందకున్న స్వాధిష్టాన చక్రం, నేను 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 అనే స్వాధిష్టాన చక్రం, అక్కడ కూడా ఎనర్జీ ఫుల్గా ప్రాసెస్ అయ్యి ఆ స్వాధిష్టాన చక్రంలో ఉన్న పక్కన ఉన్న 2 కిడ్నీలు, అక్కడ కూడా అద్భుతంగా ఆ ప్రాసెస్ ఆ ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంకిద్ద ఉన్న మూలాధార చక్రం, మూలం ప్రకృతి, ఈ మూలం లేనిదే లేదు మనం. కాబట్టి ఆ మూలాధార చక్రం అద్భుతమైన ప్రాసెస్ కంప్లీట్గా. మరి అక్కడి నుంచి 2 తొడలు, 2 మోకాళ్ళు, 2 పాదాలు, వ్రేళ్ళ దాకా ఆ మొత్తం కంప్లీట్గా ఎనర్జీ కంప్లీట్గా ప్రాసెస్ పూర్తిగా జరుగుతూ మనమంతా ఒక తెల్లటి దూది పిందెలాగా తయారైపోయి, ఒక గాలిపటం ఏ రకంగా ఎగిరిపోతుందో ఆ రకంగా వారు ఆ లోకంలో మనల్ని అంత జ్ఞానానికి సంబంధించిన ఎనర్జీ ప్రతి కణము, కణానికి కూడా ఆత్మలు, ప్రతి కణంలో ఉన్న ఆత్మకు కూడా విశేషమైన జ్ఞానాన్ని యజుర్వేదంలో పంపిస్తున్నారు. ఏ తలభాగం నుంచి దిగిన ఈ సహస్రాల నుంచి ఆజ్ఞాచక్ర, విశుద్ధ, అనాహత, మణిపూర్వక, స్వాధిష్టానం, మూలాధార, కింద నుంచి పైదాకా విపరీతమైన ప్రెషర్ కంప్లీట్గా బాడీ అంతా 2,72,000 నాడుల కూడాలి మొత్తం కొన్ని లక్షల కణాలలో కంప్లీట్గా అజ్ఞానం మొత్తం కూడా ఫీడింగ్ అయిపోతా ఉంది. అన్ని భాగాల్లో ఫీడింగ్ అయిపోతాం. సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం అద్భుతంగా హాయిగా ఇంకొద్ది సమయం మనం అదే లోకంలో ఉండి ఇంకా కావాల్సిన దాన్ని మనకు వాళ్ళు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. కాబట్టి మనం ఆ ప్లానెట్ కొద్ది సమయం ధ్యానం చేస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించి ఎంతో మందికి ఈ భూమి మీద మనం పంచటానికి సిద్ధమయ్యామే. కాబట్టి మనమందరం కూడా బాగా స్వరూపులైన మనమందరం ఈ రకంగా మనం కలుసుకొని ఈ సత్యాన్ని అందరికీ అందించడానికి వారు
మనల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ ఎదుర్వేద ప్లానెట్లో ఉంచి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ఎంత విశేషమైన జ్ఞానం. కాస్త సమయం ఒక్క 5 నిమిషాలు ఆ ప్లానెట్లో ధ్యానం చేస్తాం. ఇంకొక 3 నిమిషాలు ఉన్న ఆ ప్లానెట్ ఎంత అద్భుతంగా ఒళ్ళంతా బరువెక్కిపోయి ఎంత తేలికైపోయిందో శరీరం. మరి ఆ లోకంలో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మరి వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనం ఏ షిప్లో వచ్చామో ఆ షిప్లో ఎక్కి మన ఎర్త్ మీదకి ప్రయాణం జరుగుతూ ఉంది. ఏ షిప్ ఎక్కేసాము, ఎర్త్కి వస్తూ ఉన్నాము, ఎర్త్కి వస్తూ ఉన్నాము, ఎర్త్కి వస్తూ ఉన్నాము, ఎర్త్కి వస్తూ ఉన్నాము. వచ్చేసి ఏ పెద్ద గోల్డెన్ పిరమిడ్లో కూర్చున్నామో ఆ పిరమిడ్లోకి ప్రవేశించాం. ఆ మాస్టర్లందరూ సమక్షంలో అద్భుతంగా మనం ప్రవేశించాము. మరి ఇక్కడ కూడా ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇంకొక నిమిషం. మరి ఈ పిరమిడ్లోంచి ఎక్కడైతే ఆ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా వారికి కృతజ్ఞతలు చూద్దాం. వాళ్ళ సమక్షంలో ఇప్పుడు రాకున్నాం కాబట్టి మనం హృదయపూర్వకమైన ధన్యవాదాలు చూద్దాం. వారు వెళ్ళిపోతూ ఉంటారు. హృదయపూర్వకమైన ధన్యవాదాలు మాస్టర్, మీరందరూ సహకరిస్తున్నందుకు. మరి అక్కడి నుంచి ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఆ యొక్క ప్లేస్లోకి మనం వచ్చి మన శరీరాల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. మన శరీరాల్లోకి మనం ప్రవేశించాం. 2 నిమిషాలు సహజంగా అద్భుతమైన జ్ఞానాన్ని హాయిగా ఓకే మాస్టర్, అందరూ చేతులు విడదీసి కనురెప్పల మీద ఆనించుకో. చేతులు విడదీసిన వాళ్ళు చేతులు విడదీసి కనురెప్పల మీద ఆనించుకొని చాలా చిన్నగా మీ కళ్ళు బయట ప్రపంచానికి వచ్చేద్దాం. మళ్ళా కొద్దిగా క్లాస్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్లానెట్కి వెళ్తాయి. ఈరోజు అందరూ వచ్చేసారు, బయటకు వచ్చేసి చేతులు కూడా తీసేసి కనురెప్పల డీప్లో ఉన్నారు చాలా మంది. ఒకసారి బయటకు వచ్చేసి
చేతులు విడదీసిన వడుగు తీసి కన్నురెప్పల మీద ఆడించు. థ్యాంక్ యూ మాస్టర్. అందరూ క్లాస్ కోసం వస్తారు. చేతులు విడదీసిన వాళ్ళందరూ క్లాస్ కోసం. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్ క్లాస్. ఓకే మేడం. టైం ఏంటి మేడం నా కోసం? ఎన్నింటి కానీ ఎన్నింటి వరకు? 12:45 వరకు అయిపోయింది. 12:45. ఒక 11:30 15 మినిట్స్. సార్ మేడం 12:40 వరకే చెప్పండి. నిన్న అట్లనే టైం వేసి మధ్యాహ్నం అందరు మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరు క్వశ్చన్లు అడగాలి, అందరు వినాలి క్లాస్. నిన్న ఏమైందంటే 5 మంది ఉన్నాం, అందరు వెళ్ళిపోయింది. ఇంకెవరి ఇష్టం మరి, అంటే ఒక పావు గంట సరిపోతుంది వాళ్ళ క్వశ్చన్ టు ఆన్సర్స్. 20 నిమిషాలు పెట్టండి మేడం. 11:40 వరకు క్లాస్ చెప్పండి మేడం. ఓకే అంటే ఇంకా 40 నిమిషాలు 11:30 అయింది టైము. చూద్దాం మాస్టర్స్ మనకు ఎట్లా హెల్ప్ చేస్తారు. ఆన్లైన్ సార్ 12:45 వరకు అయినా పర్వాలేదు, ఒక 5 నిమిషాలు అటు ఇటు ఏం కాదు. ఓకే మేడం. చెప్పేది నేను కాదు, వినేది మీరు కాదు మేడం. ఎవరు వస్తారో ఏం చెప్పుకుంటారో తెలియదు మనకు. కొంచెం వాయిస్ గట్టిగా చెప్పండి సార్. కొంచెం ఇందాక గైడ్ మెడిటేషన్ చేసినప్పుడు వాయిస్ క్లియర్ గా రాలే. అంటే కొద్దిగా సౌండ్ పెంచలేదు. ఇప్పుడు చూడండి సౌండ్ బాగుందా? బాగుంది సార్. అంటే అప్పుడు అంత వాయిస్ రానిరు మాస్టర్లు, స్లో చేస్తూ ఉంటారు. అంటే ప్రవేశిస్తుంటారు కాబట్టి అది స్లోలోనే డీప్లోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ మేడం. మరి నా పేరు రామాంజనేయులు. మరి గుంటూరు జిల్లా. నా వయసు 60 సంవత్సరాలు. నేను 2011లో ధ్యానంలోకి వచ్చాను. 2011లో. ఆ 2011లో కూడా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ధ్యానంలోకి రావటం జరిగింది. ఏంటి అదంటే ఒక ఈపు మీద ఒక చిన్న జామకాయ సైజ్ అంత గడ్డలు వేసింది. ఆ గడ్డ మందులు వాడినా తగ్గిన మళ్ళా అదే ప్లేస్ లో రావటం జరిగింది. ఆ టైంలో నేను అసలు ధ్యానంలోకి రాలేదు. మా ఊర్లో ఈ రకంగా మైక్ లో ధ్యానం ఉందండి, ఈరోజు విశేషమైన గ్రహణము, అమావాస్య విశేషమైన రోజు ఇక్కడ క్లాస్ జరుగుతుందంటే నేను వెళ్ళాను. ఆ క్లాసు ఆ మాస్టర్ ద్వారా తెలుసుకొని మరి వారు రాసిన పుస్తకాలు చదువుకొని మరి నేను ఆ ప్రయాణంలో ఆ పుస్తకాలు ఇంటికి వచ్చి చదివిన ఒక వారం రోజులు పట్టింది. తర్వాత ఒక 8 రోజుల్లో నా గడ్డ పూర్తిగా నేను తగ్గించుకోవటం జరిగింది కంప్లీట్గా. అంటే ఒక 15 రోజుల్లో ఆ గడ్డని ఒక సర్జరీ చెయ్యాలి, 2 lakhs అని డాక్టర్లు చెప్పి 2 నెలలు రెస్ట్ అన్న చెప్పిన దాన్ని నేను ఒక 15 రోజుల్లో తగ్గించుకోవటం జరిగింది. మరి దాని తర్వాత నా ప్రయాణం సప్తాహాలు చేశాను. అప్పుడు దాకా కూడా నా గురువు ఎవరో తెలియదు. సప్తాహాలు మొదటి రోజు నేను అంతా డెకరేషన్ చేస్తుంటే జూలై 1 ముందు రోజు పత్రి సార్ ఫోన్ చేయటం జరిగింది. సహజంగా నేను బిజినెస్ హోల్డర్ని, చాలా హై లెవెల్ బిజినెస్ చేస్తాను. ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తాను. ప్రస్తుతం వారం రోజుల దాకా వ్యాపారం, మీకు ఏదన్నా సరుకు కావాలంటే ఆర్డర్ ఇవ్వండి, కంప్లీట్ బ్యాంకులో వేస్తే తర్వాత పంపిస్తాను అని చెప్పడం జరగటంతో పత్రి సార్ ఉండి, నేను బిజినెస్ ఆయన కాదయ్యా, నేను పత్రి సార్నే అన్నారు. సార్ మీరు నాకు తెలియదు కదా సార్, నేను ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు, కాబట్టి సహజంగా బిజినెస్ వాళ్ళు అనుకొని నేను మాట్లాడటం జరిగిందని చెప్పడం జరిగింది. మరి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఈ రకంగా వచ్చానండి, ఈ రకంగా సాధన చేసుకున్నాను, ఆ సమస్యని నేను తగ్గించుకున్నాను అని చెప్పడం జరిగింది. అదంతా కూడా బురిడి, అదంతా ఒక మాయ, అదే ఏమి లేదు. నీ దగ్గర ఉన్న అక్కడ వెనుకల్లో ఉన్న మాస్టర్లని డబ్బును గుంజటానికి నిన్ను ఈ రకంగా తయారు చేస్తున్నారు, సప్తాహాల్లో ఏళ్ళు వెళ్ళిపోరా అన్నాడు.
అప్పుడు నేను అన్న గురువు గారికి, మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను అసలు చూడలేదు, అసలు మీ పరిచయమే లేదు. నాకు ఒక మాస్టర్ చోట ఆ క్లాస్లో పోయాను, విన్నాను, తెలుసుకున్నాను, ఆచరించాను. నా యొక్క ఉన్న ఆ ప్రాబల్యం ఉరకనే పోయింది అని చెప్పిన తర్వాత, ఓ చాలా పట్టుదలతో ఉన్నావు కాబట్టి సరే నీ ప్రయత్నం నీ చెయ్యను. ఏంటి ఆ పట్టుదల మన జ్యోతుల వేమన? పట్టు పట్టరాదు పట్టు విడవగరాదు, పట్టు పట్టనేల బిగియు పట్టవలే, పట్టు విడువ కంటే పడి తచ్చుట మేలయా, విశ్వధాభిరామ వినరవే. ధ్యానంలోకి వస్తే అలాంటి ఉడుము పట్టు పట్టాలి. డూ ఆర్ డై. ప్రతిసారి గురువు గారు కూడా చెప్పారు, ఉంటే సత్యత ఉండు లేకపోతే వెళ్ళు. అలాంటి పట్టుపట్టాలి ఏమని చెప్పింది, మామూలు పట్టగా. ఇట్లాంటి ధ్యానం, అలాంటి జ్ఞానం, అలాంటి సత్యమైన పట్టు జీవిస్తుంటే మనం అద్భుతంగా ఉంటాం వేమనతో. మరి ఆ ప్రయాణంలో మరి కనీసం మేము పెట్టిన సెంటర్లో, ధ్యానం అంటే తెలవని సెంటర్లో ప్రతిరోజు 300 మందికి ఆ యొక్క సప్తాహాలు అద్భుతంగా, లాస్ట్ కడప బాబాయ్ గారి క్లాస్ మేము అద్భుతమైన ఉత్సవాల్లాగా చేసుకొని ముగింపు చేసుకోవటం. జూలై 7 అయిపోయింది, 8 గుంటూరు పత్రిసారి వచ్చారు. ఆ పత్రిసారిని కలవటం, ఆ పత్రిసారి నోట్లోంచి ఈ వీధికి 1 నెల రెస్ట్ ఇవ్వండి అని చెప్పటం. అప్పుడు ఆ గురువు యొక్క విశేషం ఏంటో నేను గ్రహించాను. ఎక్కడో మేము 80 కిలోమీటర్లు వినుకొండ గ్రామంలో ఒక వ్యక్తితోటి రోజు ఇంతమంది వస్తున్నారు కాబట్టి మనం ఈ 7 రోజులు కాదు, కంటిన్యూషన్ మనం ఈ రకంగానే వినుకొండ గ్రామాన్ని ప్రతిరోజు ధ్యానమయం చేయాలని మేము అనుకుంటున్నాం. మాట ఎక్కడో గురువు ఉండి, ఆ గురువు మరి ఏ రకంగా చెప్తారు వేమన, గురువు చెప్పు విద్య గురునికి తెలుసు, గురువు చెప్పు విద్య గురువెరుంగు, గురువు మహిమ పరమ గురువు కెరుగురా, విశ్వధాభిరా వినరవే. అంత అద్భుతంగా ఉంటాయి. ఒక గురువు నోట్లోంచి వచ్చిందంటే ఆ మాటని ఎన్ని రకాలుగా కూడా మనం అర్థం చేసుకునే స్థితి మనలో జ్ఞానం ఉండాలి. మరి అలాంటి గురువుని నేను ఈ యొక్క నా జన్మలో, ఇంత విశేషమైన గురువు, రూపం కానరాకుండా ఇంత విశేషమైన గురువు నాకు దొరికినందుకు నేను ఎంతో ఆనందపడ్డాను. మరి ఆ ప్రయాణంలో 2012 దాకా, 12 కానించి అద్భుతంగా 1 సంవత్సరం విపరీతమైన క్లాసులు చేస్తూ, మరి ఆ ప్రయాణంలో జరుగుతూ 2015వ సంవత్సరంలో 1 నెలలో 5 వన్డే క్లాసులు పెట్టడం జరిగింది. ఫస్ట్ విజయవాడ రామరెడ్డి గారు ద్వారా జరిగి లాస్ట్ పుణ్యాత్మ శ్రీధర్తో ముగించుకోవటం సమయంలో మరి ఆ లాస్ట్ క్లాస్లో నాకు నా శరీరము నా కంట్రోల్లో లేకుండా ఏంటి అంటే అది నా కుడి కంటిలో నుంచి ప్రతి మనిషి ఇద్దరుగా కానరాటం, గందరగోళంగా ఉంటున్న సమయంలో స్టేజీ మీద కూడా ఎక్కలేని స్థితిలో మెట్టెక్కుతూ మాస్టర్ని పరిచయం చేసి, ఆ సమయంలో కూడా అక్కడున్న 300 మంది కూడా ఈరోజు సామాన్యులు తన శరీర ఇది లేడు, ఏదో గందరగోళంగా ఉన్నాడని భ్రాంతులతో ఉన్న వాళ్ళని కూడా ఆ భ్రాంతుల్లో లేకుండా ఆ క్లాసుని అద్భుతంగా నిర్వహించి శ్రీధర్ మాస్టర్ గారిని ఇంటికి తీసుకొచ్చి అంత పలహారం స్నానం చేసిన తర్వాత హైదరాబాద్ బస్సు ఎక్కించే టయానికి, సార్ ఈరోజు నా కంటిలో ఇద్దరు కానొస్తున్నారు సార్, ఏంటి సార్ అని అంటే,
సరే నువ్వే కనుక్కో, నాకేం అర్థం కావట్లేదు అన్నారు. మరి నేను శ్రీధర్ మాస్టర్ గారికి నేను అంతకుముందు DNA క్లాసులు 3 చేశానండి. దాని యొక్క మార్పు ఏమన్నా శరీరంలో ఏమన్నా వస్తుందా అని నేను అడగటం చెప్పాను. అది నువ్వే తెలుసుకోవాలి మరి ఏ మార్పు వస్తుందో అని. సార్ అయితే వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఉన్న మా భార్య మా హౌస్ డాక్టర్కి ఫోన్ చేసి రేపు పొద్దున మా ఇంటికి ఒకసారి రండి అని చెప్పారు. పొద్దున్నే ఆయన కూడా మా యొక్క ఒక లోగిలు ఉంటే ఆ లోగిలు ఇచ్చాం బాడుగు లేకుండా. మరి ఆయన పొద్దున్నే వచ్చి నమస్కారం అని అన్నారు. ఏంటి సార్ అన్నాం. మేడం గారు రమ్మన్నారండి. మరి ఆయన వచ్చి రావటం చేయి చాపి బీపీ చెక్ చేసి 225 ఉందండి, ఇది నా వల్ల కాదని భయభ్రాంతులు చేశారు. ఏంటి స్వామి అంటే కూడా ఆయన చెప్పలేదు. మరి ఇది నా వల్ల కాదండి, ఇది ఒక పెద్ద మేజర్ హాస్పిటల్కి పొమ్మని చెప్పారు. ఆ మేజర్ హాస్పిటల్కి వెళ్ళటము, వారు కూడా చెక్ చేస్తే 225 బీపీ, షుగర్ టెస్ట్ చేయాలండి అన్నారు. 445 ఉంది షుగర్. సార్ సిటీ స్కానింగ్ తీయించాలి అన్నారు. సిటీ స్కానింగ్ కూడా తీయించి ఎలాంటి బాడీలో ఏ పార్ట్ కూడా ఏ మిస్టేక్ లేదని చూసి, ఇది నాకు అర్థం కావట్లేదు సార్, ఇంకా పెద్ద హాస్పిటల్ పొమ్మన్నారు. మరి ఆ ప్రయాణంలో నేను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక 3 రోజులు వాళ్ళు చెప్పిన టెస్ట్లన్నీ చేయించుకొని ఆఖరికి బ్రెయిన్ స్కానింగ్తో సహా 3 రోజులు బాడీకి కావాల్సిన ప్రతి పార్ట్ కూడా వాళ్ళు కంప్లీట్గా స్కానింగ్ చేసి రిపోర్ట్స్ ఇస్తే, ఆ రిపోర్ట్స్ 3వ రోజు సాయంత్రం ఆ డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే రేపు కలవమని చెప్పారు. ఈలోపు అన్నీ చూసి మీ శరీరంలో ఎక్కడ కూడా ఎలాంటి ఫాల్ట్ లేదు, నమస్కారం అండి, దీనికి ఇంతవరకు నా సర్వీస్లో ఇలాంటి నేను ఎప్పుడు చూడలేదు, దీనికి నా దగ్గర ఏమీ వైద్యం లేదంటే నమస్కారం చెప్పి నన్ను పంపించడం జరిగింది. మరి బీపీ షుగర్ అయితే తగ్గింది. ఒక నెల రోజులు బెంగళూరులో ఉన్నాం. దాన్ని ఎట్లా పోగొట్టుకున్నాం. కుడి కంటిలో ఉన్న గుడ్డు ముక్కు భాగానికి వచ్చి ఆగిపోయింది. ఈ పక్కన ఎవరు ఉంటారో కూడా నాకు తెలియదు. ఆ రకమైన జీవన విధానాలు, మరి ఆ రకంగా ప్రయాణంలో నాకు స్పిరిచువల్ డాక్టర్ రీసెర్చ్ ఫౌండేషన్ డాక్టర్ గోపాలకృష్ణ పిరమిడ్ సొసైటీలో ఎంతలో అనారోగ్యం ఉన్నా బుద్ధిపరంగా ఏ రకంగా తగ్గియాలి అనే దానికి ఈ పిరమిడ్ సొసైటీలో ప్రతి మాస్టర్ కూడా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. ఎంతో మంది ఒక్కొక్క పరిస్థితుల్లో వాళ్ళున్న దేహ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక మార్గంలోకి వాళ్ళు ప్రయాణించాలి. కాబట్టి అలాంటి మార్గంలో కూడా ఎంతో మందికి మనకు ఎదురు పడుతున్న సమయంలో మరి నేను ఆయన దగ్గర మాట్లాడి, ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే మింగేవి కాదు, జ్ఞానానికి సంబంధించిన బుక్స్ ఇస్తారు. ఆ ప్రయత్నంలో వారిని కలిసి నా సంగతులన్నీ చెప్పి వారిచ్చిన సలహా ప్రకారం నేను ఆ పుస్తకాలన్నీ తెచ్చుకొని ఆ ప్రయాణంలో 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత నా యొక్క కంటి ప్రాబల్యం కూడా ఊరక కంప్లీట్గా తగ్గిపోయింది. 5 పైసలు ఖర్చుగా. మరి అంత విశేషమైన జ్ఞానాన్ని అందుకుంటూ ఈరోజు కూడా ప్రతి దాంట్లో ఒక్కచాటే అతుక్కపోకుండా పిరమిడ్ సొసైటీలో ఎన్నో క్లాసులు, మరి 2015 నుంచి 2021 దాకా కూడా 20 దాకా కూడా వాళ్ళ ప్రాజెక్టులో ఆచార సాంగత్యంలో ఎన్నో సందేహాలు నివృత్తులు చేసుకుంటూ ఆ ప్రయాణం సాగిస్తూ మరి ప్రేమనాథ్ గారి సాంగత్యంలో కూడా ప్రతిరోజు ఒక 2 గంటలు నైట్ వారి సాంగత్యంలో ప్రయాణం జరుగుతుంది. ఎన్నో సత్యాన్ని, ఎన్నో విశేషమైన జ్ఞానాన్ని
ఇప్పటికి ఎన్నో ప్లానెట్లకు వెళ్ళాము. ఏ ఏ ప్లానెట్లో ఏమేమి ఇస్తారు? ఒక ప్లానెట్లో ఎనర్జీ ఇస్తారు, ఒక ప్లానెట్లో జ్ఞానం ఇస్తారు, ఒక ప్లానెట్లో భయం తీసేస్తారు, ఒక ప్లానెట్లో కర్మం తీసేస్తారు. ఇట్లా ఎన్నో రకాలు, ఎంతో రకంగా ఈ భూమి మీద ఏ ఆధ్యాత్మిక సంస్థల్లో జరగని మార్పు ఒక్క పిరమిడ్ సొసైటీలోనే జరుగుతుంది. అంత విశేషం ఏంటంటే ఆ గురువు వెనకాల ఈ ఆత్మలన్నీ కూడా తక్కువైన ఆత్మలు కాదు. పిరమిడ్ సొసైటీలో ఉన్న ఆత్మలన్నీ కూడా ఒక ఉన్నత ప్లానెట్స్ లో, ఎంతో విశేషమైన ప్లానెట్స్ లో నుంచి జన్మ తీసుకుని వచ్చిన వాళ్ళు. వీళ్ళు సామాన్యులు కాదనమాట. అందువల్లే గురువు గారు మనల్ని శిష్యులు కాక గురువులనే తయారు చేస్తున్నారంటే ఎంత విశేషమైన ఆత్మలు అయితే మనల్ని గురువుగా తయారు చేస్తారు. ఏ సంస్థలో కూడా శిష్యుడే, కానీ పిరమిడ్ సొసైటీలో గురువుగానే తయారు చేస్తారు. కానీ ఆ గురువు కూడా ఎప్పుడు నేను గురువు అని ఆయన నోట్ల నుంచి నాది నేను చేస్తున్నానని ఇంతవరకు ఎక్కడ ఆయన నోట్ల చిన్నది లేదు. ఇంత సత్యమైన టైంలో ఎన్నో ఇబ్బందులు ఈ భూమి మీద జరుగుతూ, ఎంతో ప్రక్షాళన జరుగుతూ, సమతుల్యం నశించి ప్రతి మనిషిలో స్త్రీ శరీరము పురుష శరీరము రెండు, పురుషుల్లో స్త్రీలలో ఉన్న దాన్ని స్త్రీ తత్వాన్ని పక్కన పెట్టి పురుష తత్వంతోనే ఈ సమాజం అంతా కూడా 5,000 సంవత్సరాల నుంచి ఏలుతూ ఈ సమతుల్యం తప్పిన సందర్భంలో ఈ కరోనా రావటం జరిగింది. ఈ కరోనాలో కూడా పిరమిడ్ సొసైటీలో జరిగిన అద్భుతాలు, పిరమిడ్ సంస్థలో జరిగిన క్లాసులు ఏ సంస్థలో లేకుండా ఎంతో మంది ఈరోజు లక్షల్లో వేలల్లో ఎక్కడ బట్టినా, ఏ క్లాసులో బట్టినా స్త్రీమూర్తులు ఉరుకుతా, ఏ రకంగా భయం లేకుండా, ఏ రకంగా గిల్టీ లేకుండా, ఎన్ని లేకుండా ఇంతమంది బయటకు వచ్చి ఇంత అద్భుతంగా చేస్తారని వాళ్ళే ఊహించుకొని స్థితిలో ఇంత స్థితికి తెచ్చిన ఒక గురువుకి పదాభివందనాలు చెప్పుకుంటూ, మరి ఈ రకమైన ప్రయాణం జరుగుతూ ఎన్నో రకాల క్లాసులు, ఒక సేతు క్లాస్ ఏంది, ఒక రామ్సా క్లాస్ ఏంది, ఒక యాంజల్ సబ్జెక్ట్ ఏంది, అన్ని సబ్జెక్ట్ని, అన్ని జ్ఞానాల్ని మన దగ్గర ఉంచుకుంటూ మనం ప్రయాణం చేస్తూ ఎంతో మందికి ఏ క్లాసులో పోతే ఆ క్లాసులో ఏ జ్ఞానాన్ని అందించాలి, ఏ రకంగా ఇవ్వాలనేది మనం కనుక జ్ఞానాన్ని మనలో నింపుకున్నప్పుడు అప్పుడు ఆ యొక్క ఎదురుగా ఉన్న ఆ యొక్క ఆత్మల్లో ప్రవేశించి వాళ్ళకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తే ఇంకేం కావాల్సిన ఆనందమైన ఎందుకుంటుంది దుఃఖమే లేదు ఈ భూమి మీద, అంతా ఆనందం. అలాగా మనం ప్రయాణం చేస్తూ అద్భుతంగా, ఆనందంగా, హాయిగా ఎన్నో రాబోయే రోజుల్లో ఎంతమందికి మనం చెప్పాలో క్లాసులు, ఎన్ని వేల క్లాసులు చెప్పాలో. అసలు నా యొక్క ఆలోచనలో మనం దొరుకుతామో లేదో ఈ జనానికి, ఇన్ని కోట్ల మందికి, ఎంతో మంది ఉన్నారు ఇంకా. మరి వీళ్ళందరికీ ఆ సత్యాన్ని చేర్చాలి. ఒక భూమాత రోజు ఏడుస్తుంది, ఈ రోజుకి బాధపడుతుంది, కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటుంది. కానీ ఈ కొద్ది టైంలో భూమాత కొద్దిగా ఆనందం వచ్చింది. ఏంటి ఆనందం? ఒక విశేషమైన గురువు ఈ భూమి మీద ఒక పెద్ద సంకల్పం తీసుకొని అంతా మనమే, సర్వ జీవరాశి మనమే అనే ఒక దృఢ సంకల్పం తీసుకొని ఈ భూమి మీదకి దిగి ఎంతో మందిని ఆయనలాగా తయారు చేసి ఎంతో అంతా సమానమే అని ప్రతిరోజు ప్రతి నోటి ద్వారా ఈ భూమి మీద అలాంటి తరంగాల్ని తయారు చేస్తూ ప్రతిరోజు జరుగుతున్న ఈ యొక్క ప్రతి జీవి సమాంతరమే, అన్ని సమానమే అనే శ్లోకన్స్ ద్వారా ఆ విన్న తరంగాలు కొద్దిగా భూమాతకి ఆనందం ఉంది. కానీ ఇంకా చేయాల్సిన పని వెనక మనం ఎన్నో ర్యాలీలు చేశాం. ఇప్పుడు ఒక ర్యాలీ చేస్తారు, 100 జన్మ కర్మలు, జీవితమే ధన్యమైంది. ఇప్పుడు ఒక ర్యాలీ చేస్తే
మీది కాదు చేసేది, పైన మాస్టర్స్, వేల మంది మాస్టర్లు కిందకి దిగారు. ఆల్రెడీ ఒక 4-5 రోజులు 10 రోజుల క్రితం ప్రాసెస్ జరిగింది. యానిమల్స్ మొత్తాన్ని కూడా పైన మాస్టర్లు ప్రాసెస్ చేశారు. రాబోయే రోజుల్లో ఎవరైతే వాటిని చంపుకొని తింటారో ఆ డాక్టర్లే దాని ద్వారా ఈ మాంసం తినటం వల్ల వచ్చిందని వాళ్ళే మీకు రాస్తారు. సైంటిస్టులు కూడా చెబుతారని ఒక ఉన్నతమైన ప్లానెట్ లో ఈ ప్రాసెస్ జరిగి మాకు అందించడం జరిగింది. ఎన్నో మార్పులు, క్షణము మార్పులు జరుగుతూ అద్భుతంగా ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని వినాలో, ఏం చెయ్యాలో అనేది ప్రతిరోజు ఒక కొత్త విశేషముగా వింటూ మా ప్రయాణాన్ని అద్భుతంగా ముందుకు సాగుతూ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ సుజాత మేడం, టైం ఉంది సార్. ఇంకా టైం ఉందే? ఎంత ఉంది టైం? చాలా టైం ఉంది సార్. ఇంకా అంటే 11:45 దాకా అన్నారు కదా, అందువల్ల ఆపేశాను. 12:40 అని అట్లా. అట్టయితే ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటాం మేడం. అందరు కాస్త డీప్ లో ఉన్నారు, అంత ధ్యానంలో పోతున్నారు కానీ కాస్త బయటికి రావాలి అందరు. ఏంటంటే ఎక్కడ చెప్పినా అక్కడ కూర్చుంటే చాలు అందరు డీప్ లోకి వెళ్ళిపోతారు. అసలు ఎందుకు జరుగుతుందో నాకు మొన్న సీనియర్ మాస్టర్ వైజాగ్ అడిగింది, ఏంట్రా నువ్వు కూర్చున్న కాంచి నా మంపు వస్తుందా అంటున్నా. నాకే అర్థం సార్ చాలా బాగా ధ్యానం అసలు చాలా బాగా కుదురుతుంది. ఇంకొకటి చేపిస్తాం మేడం, భయాన్ని తీసేది కూడా ఉంటుంది నా దగ్గర ఒక ప్లానెట్ది, అది కూడా చేపిస్తాను మీ మహిళలకి. మెయిన్ అది కావాలి సార్, మెయిన్ అది కావాలి, భయం అనేది చేపిస్తాను మేడం. మన కర్మ దగ్ధం అయ్యేది, భయం పోయేది కూడా ఇచ్చారు మాకు, అది కూడా చేపిస్తాను మేడం. సింపుల్ గా నేను నేర్చుకున్నది ఒక సింపుల్ గా ఒక 3 ముక్కల్లో మీకు చేస్తాను. డైలీ అన్నము, కూర, స్వీట్, ఇది అందరికి అవసరం కదా మేడం. అన్నము, కూర, స్వీట్. మామూలుగా రోజు అన్నము, కూర, స్వీట్. అన్నము అంటే మనము రైస్ అంటే బియ్యంతో వండుకునేది రైస్. అదే ఉత్తర భారతదేశంలో దీన్ని చపాతీ అంటారు. గోధుమ పిండితో చేసిన వాళ్ళు రైస్ బదులు చపాతీ తింటారు. అదే ప్రపంచ దేశాల్లో అయితే బ్రెడ్ తింటారు. నేను బ్లూటూత్ వైఫై నెట్ పెద్దదే, తక్కువదే కాదు. మరి ప్రపంచ దేశాల్లో బ్రెడ్ తింటారు మేడం. ఈ 3 అవసరమే కదా. మనకెళ్ళి రైసు, ఉత్తరాదిలో చపాతి, ప్రపంచంలో బ్రెడ్ అంటే అన్నము. ఇదంతా ఈ అన్నము అనే దానికి మీకు డ్రీమ్స్ లో గనక ఎక్కడన్నా ఒడ్లు రాసి పోస్తున్నట్టు, బాగా కువ్వలు పోస్తున్నట్టు, లేతే అన్నము బాగా కువ్వలు పోస్తున్నట్టు గనక డ్రీమ్ లో మీకు కానొచ్చిన, 2 ఎక్కడికన్నా మీరు ఒక బంతికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూరలన్నీ పెట్టి అన్నం తీసుకొని వస్తూ ఉంటారు. మన దాకొచ్చి ఆగిపోయి మళ్ళా అన్నం తెచ్చుకునే టైము ఒక్క 10 నిమిషాలు గ్యాప్ వస్తుంది. ఈ రకంగా గ్యాప్ జరిగింది అనంటే మన దృష్టిలో మన ఆత్మకి దూరం అవుతున్నాము అని లెక్క, ఇండికేషన్. ఇది నేను అని కాదు, ఆత్మకి దూరం అవుతున్నాను. అన్నం నీ దాకా వచ్చి ఆగిందంటే నువ్వు ఎప్పుడు ఎలక్ట్ కావాలి. ఓహో నేను అనే ఉన్నానా, ఆత్మ అని తెలుసుకుంటానికి ఇది కంప్లీట్. 2 కూర ప్రతి ఇంట్లో ఒకే రకాన్ని, ఓహో వంకాయ తీసుకుందాం 60 రకాలు 70 రకాలుగా చేస్తారు, ఎన్ని రకాలైనా చేయొచ్చు. కానీ ఆ కూరని మనం తయారు చేసి మన దాకా రాదని, కనీసం లాస్ట్కి ఒక్క చెంచా కూడా మిగలదు. ఎవరో వస్తారు, ఏదో జరుగుద్ది. అంటే రోజు జరగపోయినా ఏదో ఒక రోజు జరగటానికి కారణము కనీసం ఒక చెంచా కూడా లేకుండా, కనీసం ఆ గిన్నె తీసుకెళ్ళి మనం వంటగదిలో తీసుకెళ్ళి ఆ గిన్నె చుట్టిట్టని కనీసం నాలికి రాసుకునే పరిస్థితులు వచ్చినాయి అనంటే
డ్రీమ్లో మీకు కూరగాయలు రాసులు పోస్తున్నట్టు కానీ, కూర బకెట్లు కిందకి దొల్లినా కానీ, ఈ రకంగా మీ కళ్ళల్లో కానొచ్చినా, ఈ రకంగా మీ దాకా కూరక రాకపోయినా అంటే జీవిత ధ్యేయము సరిగా లేదు మీ దగ్గర. ఏంటి జీవిత ధ్యేయం అంటే? శరీర ధర్మం 8 గంటలు, కుటుంబ ధర్మం 8 గంటలు, అంటే ఇంట్లో 4 గంటలు, బయట 4 గంటలు. స్వధర్మము అంటే రేత్రి నిద్రపోకుండా ఓన్లీ ధ్యానము, పుస్తకాలు చదువుతూ ఇట్లా సజ్జన సాంగత్యాన్ని స్వధర్మము అంటారు. ఈ 3 పార్ట్లో ఎక్కడైతే పొరపాటుగా జరిగిందో ఈ కూర నీకు అందదు. లాస్ట్ స్వీట్ ఎందుకు దూరం అవుతుంది అంటే, ఈ భూమి మీదకి వచ్చిన పళ్ళు, ఏ పనులు భౌతికమైన పనులు కాదు, ఆధ్యాత్మికమైన పనులు. ఈ భూమి మీద ఇందాక చెప్పాం, మనం ఉన్నత లోకాల్లో నుంచి వచ్చాము, ఈ లోకల్లో కాదు, ఎన్నో ప్లానెట్ల నుంచి వచ్చిన విశేషమైన ఆత్మలు ఇవన్నీ. కానీ ఈ అన్నిటినీ మాయలో పడి పక్కన పెడుతున్నారు. కాబట్టి ఎవరైతే ఆ పనులు పక్కన పెట్టి వారు జీవిస్తున్నారో వారు స్వీట్కి దూరం అవుతున్నారు. ఈ మూడిటిని రూపాయి ఒక పక్క చూసాము, రూపాయికి ఇంకొక పక్క చూద్దాం. ఒక డాక్టర్ దగ్గరికి పోయాము. ఏం చెబుతాడు? నాన్న, నువ్వు ఒక కప్పు అన్నం మించి తినటానికి వీలు లేదు అన్నాడు. అక్కడ అయిపోయింది. వాడు రోజు 10 కప్పులు అన్నం తినేవాడు, ఒక కప్పు మించి తినటానికి వీలు లేదు అన్నాడంటే నేను అనే స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు అన్నం దూరం అయింది. 2 గ్యాస్ ట్రబుల్ ఏంటి అనంటే, కారము ఎక్కువ పడకూడదు, మసాలాలు ఎక్కువ. అంటే ఒక గ్యాస్ ట్రబుల్ వచ్చింది అనంటే ఇక్కడ ఇండికేషను నువ్వు జీవిత ధ్యేయంలో సరైన రూట్లో లేదు. నీ జీవిత ధ్యేయాన్ని మార్చుకోవాలని ఇండికేషన్. దాని తర్వాత బీపీ షుగర్, గ్యాస్ ట్రబుల్ వాళ్ళంతా కూడా మీరు మీ బ్యాక్గ్రౌండ్ జీవిత జయం సరిగా లేదనేది తెలుసుకుంటే, ఎప్పుడైతే ఆ జీవిత జయాన్ని 3 పార్ట్లు కరెక్ట్ గా కనుక నువ్వు ఆచరిస్తే నీ గ్యాస్ ట్రబుల్, బీపీ ఊరికనే వెళ్ళింది. 3 మాధుర్యం, షుగర్ కంప్లైంట్, డయాబెటిస్. ఎందుకు నువ్వు స్వీట్ దూరం అవుతుందంటే నువ్వు చేయాల్సిన పనులు పక్కన పెట్టావు. ఏంటి ఆ పనులు? ఈ భూమి మీద ఒక పిరమిడ్ కట్టడానికి వచ్చావు, ఒక పుస్తకం రాయటానికి వచ్చావు, ఒక గురువు ఎన్నో చదువుతుంటాడు, ఎంతో మంది మాస్టర్లు నీకు మార్గదర్శనంలో కానొస్తుంటారు. వాటన్నిటిని ఎప్పుడైతే నువ్వు పక్కకు పెడతావో, వాటిని తప్పించుకొని తిరిగినప్పుడు నువ్వు ప్రకృతికి స్వీట్కి దూరం అవుతావు అని చెప్పేదే ఇండికేషన్. దీన్ని అన్నము, కూర, స్వీట్ అనేది మా స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ లో ఈ ప్రాబల్యం ఉన్న వాళ్ళకి ఈ మ్యాట్రిక్స్ ప్రధానంగా, అంటే బుద్ధికి సంబంధించిన మేము టాబ్లెట్ అది మేడం. దాని తర్వాత ఇది 3 టాబ్లెట్స్ మేడం. మరి ఇట్లా మా దగ్గర నేను మీకు చెప్పాను 12 టాబ్లెట్స్ అని ఒక మేడం, మా ప్రాజెక్ట్ అమ్మాయి. అంటే 6 టాబ్లెట్లు ఎనర్జీకి, 6 టాబ్లెట్లు జ్ఞానానికి. అయి ఎక్కడ ఉన్నాము? ధ్యానం చేస్తున్నావా? పిరమిడ్లో ఉన్నావా? సామూహిక ధ్యానంలో ఉన్నావా? పౌర్ణమి ధ్యానంలో ఉన్నావా? శాకాహారంలో ఉన్నావా? మౌనంలో ఉన్నావా? ఇవన్నీ కూడా ప్రతిరోజు మన స్థాయి దాటలేదు, ఒక సమస్య పోలేదంటే ఒక్కొక్క స్టెప్ని చెక్ చేసుకుంటూ వెళితే ఆ 12 టాబ్లెట్స్ కనుక ఆచరిస్తే అప్పుడు మనకు దొరుకుద్ది. మరి ఈ ప్రాజెక్ట్లో ఎన్ని అనారోగ్యాలు ఉన్నా సరే, ఒక డాక్టర్ గారు MBBS క్వాలిఫికేషన్ తీసుకొని ఆ పట్టాన్ని వదిలేసి ఈరోజు మమ్మల్ని కొన్ని వేల మంది, లక్షల మందిని మమ్మల్ని తయారు చేశాడు ఆయన. ఇవాళ ఇంటర్నేషనల్ గా కూడా లండన్ లో ఉంటూ, మరి హిందీలో కూడా మేము క్లాసులు చెప్పుకుంటూ, ఎంతో అంటే ధ్యానం చేస్తూ కూడా ఇంకా సమస్యలు ఎందుకు ఉన్నాయి అనంటే ఆ ప్రాజెక్టులోకి వెళ్ళి, అది గురు సాంగత్యం అంటాము. అలాంటి ప్రాబల్యం మీ దగ్గరికి ఎవరన్నా ఒక కంప్లైంట్, ఒక పిరమిడ్ మాస్టర్ కనుక వస్తే దానికి మమ్మల్ని అడుగుతాం, ఒక ఫామ్ ఇస్తాం. ఆ ఫామ్ మీద మీరు అన్ని రాసేసి సబ్మిట్ చేస్తే ప్రతి శుక్రవారం సాయంత్రం మీకు ఒక జూమ్ లింక్ ఉంటుంది. ఆ జూమ్ లింక్ లో ఒక హాస్పిటల్ లాగా మేము తయారు చేసాం. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క ఆధ్యాత్మిక డాక్టర్ ఉంటాడు. ఒక్కొక్క దాని గురించి మీకు కౌన్సిలింగ్ చేసి దానికి కావాల్సిన మెటీరియల్, బుక్స్ అన్నమాట ఇస్తారు.
ఏదో గట్టిగా ఇంకా అద్భుతంగా గట్టి కేసు ఉందంటే ముందే మీరు ఇంటిమేషన్ చేస్తే డాక్టర్ గారిని కూడా ఆ యొక్క టైంలో మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. డైరెక్ట్ గోపాలకృష్ణమూర్తి గారితో కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించిన ప్రాబల్యం కూడా అన్నీ కూడా ఉచితమే, ఎలాంటి పైసలు లేవు. కాకపోతే మెటీరియల్ మాత్రం కొనుక్కోవాలి. మరి ఆ ప్రయాణంలో నేను ఐబీపీ షుగర్కి నన్ను ఆధ్యాత్మిక డాక్టర్గా తయారు చేసే డాక్టర్ గారు ఆ కేసులు కనుక వస్తే నాకు అప్పు చెబుతారు. దాన్ని ఆ ప్రయాణంలో నేను ఇట్లా ముందుకెళ్తూ ఇంకా ఎన్నో క్రాఫ్ట్ సర్కిల్స్ గురించి కూడా నాకు బాగా తెలుసు. 108 క్రాఫ్ట్ సర్కిల్స్. మరి 2012 నుంచి కూడా నేను దాని గురించి నాకు బాగా తెలుసు. పుస్తకం చూడకుండానే ఏ యొక్క సమస్య ఏం కావాలనేది తెలుసు. అది నేను మొన్న మా యొక్క నైట్ సెక్షన్ లో ఒక మేడంకి క్రాఫ్ట్ సర్కిల్స్ కానొస్తున్నాయండి అని అడిగితే దాన్ని నేను ఎమ్మడే శశారా మాస్టర్ అదే లైవ్ లో అడిగాను. సార్ ఒక అడగాలి సార్ అంటే కంటిన్యూ అడగండి సార్ అన్నారు శశారా మాస్టర్. సార్ ఏంటి సార్ ఈ క్రాఫ్ట్ సర్కిల్స్ అంటే ఈ యొక్క ఉన్నత ప్లానెట్ నుంచి విశేషమైన అద్భుతమైన ప్లానెట్ లో నుంచి వచ్చిన క్రాఫ్ట్ సర్కిల్స్ అయ్యి వాటికి ఎంత శక్తి ఉందో మీకు తెలవదు, అంత విశేషమైన ఎనర్జీ ఉన్నది అని ఆయన చెప్పిన తర్వాత ఇంకా నాకు ఒక రాజముద్రలాగా తయారై మరి ఆ రకంగా ఎంతో మందికి కంటి సమస్య ఉంటే కంటికి సంబంధించిన క్రాఫ్ట్ సర్కిల్ తయారు చేసి, కాళ్ళ నొప్పులు ఉంటే కాళ్ళ నొప్పులు, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏ ప్రాబ్లం, చిన్నపిల్లలు పుట్టినప్పుడు పిల్లలు కానించి 5 సంవత్సరాలలోపు వాళ్ళకి ఏం ఉపయోగించాలి, సామూహిక ధ్యానంలో ఏం పెట్టుకోవాలి, సామాన్యులు కూడా పిడిమిడి కట్టలేని వాళ్ళు కూడా ఒక చిన్న క్రాఫ్ట్ సర్కిల్ వేసుకుంటే 147 హై లెవెల్ ఎనర్జీ అని విపరీతమైన ఎనర్జీ వస్తామంట అసలు బాడీలో. ఏది కావాలంటే అది ఆ రకంగా 2-3 రోజుల క్రితం లైట్ వర్కర్స్ లో రంజిత్ గారు ఆ మేడాన్ని పిలిపించి క్లాస్ కూడా విన్నాను నేను. ఆ మేడం కూడా అనుకోకుండా చెప్పింది రామాయణులు కూడా దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారండి అని. ఈ రోజు కూడా మరి నేను ప్రయాణం చేస్తూ ఈ కరోనా టైంలో చిన్న కార్డు అంతా, ఆధార్ కార్డు అంతా ఒక నెగిటివ్ సక్సెస్ అని తయారు చేసి ప్రతి ఒక్కరు ఇవ్వటం. మరి అదే కార్డులో మళ్ళీ హై లెవెల్ ఎనర్జీ అని 5 రూపాయలు పెట్టుబడి, పెద్ద ఇది లేదు. మరి అట్లానే నేను మొన్న ఒక వారం రోజులు ఊరికి పోవటం జరిగింది. ఎక్కడికి పోతున్నాను నేను నా సంబంధించిన మెటీరియల్ అంతా బ్యాగ్లో వేసుకొని మొన్న విజయవాడలో 3 క్లాసులు చెప్పాను. అక్కడి నుంచి నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళిన తర్వాత ఒక మా స్పిరిచువల్ ట్యాబ్ రీసెర్చ్ ఫౌండేషన్ లో ఆఫీస్లో క్లాస్ చెబుతూ క్లాస్ ఇచ్చారు. ఆ క్లాసులో మా స్పిరిచువల్ టాబ్లెట్ లో వాళ్ళు క్రాఫ్ట్ సర్కిల్స్ గురించి ఎక్కడ నేను వినలేదు. కానీ ఆ క్లాసులో నేను అందరికి ఏం చేశానంటే ఈ క్రాఫ్ట్ సర్కిల్ వేసుకొని మీరు ధ్యానం చేయండి అని చెప్పాను. మరి అద్భుతంగా ఇప్పుడు మీకు ఎట్లా చేయించాను, 15 నిమిషాలు చేయిస్తే చేతులు కానీ కళ్ళు తెరవటం కానీ వాళ్ళ వల్ల కాలేదు. అంత ఎనర్జీ అంటే ఆ కింద ఉన్న క్రాఫ్ట్ సర్కిల్లో కూడా అంత ఎనర్జీ నేను చూడటం జరిగింది. తర్వాత సరే మీకు కావాలంటే ఉంచుకోండి, లేకపోతే నా టేబుల్ మీద ఇచ్చుకోమన్నాను. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు, వాళ్ళు అందరు సంచుల్లో పెట్టుకొని. మరి ఆ మరుసటి రోజు నేను రేవళ్ళపాలెం అని ఒక క్లాస్కి వెళ్ళాను. పౌర్ణమి 12 కాడి నుంచి తెల్లవారుజామున 4:30 వరకు ఏకదాటిగా క్లాస్ వెళ్ళిపోయింది బాగా అద్భుతంగా. అది అయిపోయి నేను వైజాగ్ ఏ ఇంట్లో అయితే దిగాను అక్కడికి వచ్చేలోకి వాళ్ళకు ఒక చిన్న కార్డు ఒకటి ఇవ్వటం జరిగింది. ఆ కార్డు లాస్ట్ లో చూపిస్తాను. చిన్న కార్డు ఉంటుందంటే ఆధార్ కార్డు అని వాళ్ళ ఇంట్లో ఇచ్చాను. మీ పిల్లలకి జేబులో పెట్టుకోమనండి, ఎవరైతే లేడీస్ ఉన్నారో పర్సులో పెట్టుకోండి, జెంట్స్ ఉన్నా కూడా జేబులో పెట్టుకొని బయట ప్రపంచంలో పొమ్మని చెప్పాను. ఏంటి ఇదంటే ఒక నెగిటివ్ మనిషి నీ దగ్గర రాడు, ఎప్పుడు 147 పిరమిడ్లు నీ జోలోనే ఉంటాయి. ప్రతి పనిని కూడా నీకు విజయం చేకూర్చే సక్సెస్ అని మార్చుకున్నాడు. ఇది కార్డు మహిమల్లో. మరి మేము రేవళ్ళపాలెం పోయిన రోజు ఆ ఇంట్లో మేడం మా అమ్మడు వచ్చారు కానీ వాళ్ళ నాన్న 2 పిల్లలు రాలేదు. ఆ నైటు ఒక టీవీలో క్రికెట్ జరిగిందంట, ఇండియాను ఆస్ట్రేలియాగా ఒక వారం క్రితం జరిగింది మేడం, నాకు తెలియదు. అప్పుడు 49 పరుగుల్లో ఇండియా ఓడిపోయి అందరూ 300 స్కోర్తో ఆగిపోయిందంటే నెక్స్ట్ ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ తెలియదు, వాళ్ళు స్టార్ట్ చేశారంట.
ఆ స్టార్ట్ చేయటంలో ఇండియా గెలవదు అనే ఆట అంత ఈజీగా వెళ్ళిపోయిందంట. ఆ వెళ్ళిపోయే టైంలో వాళ్ళ పాప కూర్చొని ఈ కార్డు టీవీ ముందు పెట్టి, ఇది మా అంకుల్ ఇచ్చాడు, మా అంకుల్ చెప్పినది గనక జరిగితే ఇండియా మా గెలవాలి, మా అంకుల్ చెప్పాడు ఈ కార్డు ఇంత విశేషం అని, ఈ విశేషం అయితే నాకు ఇండియా గెలవాలని వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి అక్కడ కార్డు పెట్టుకున్నారంట. వాళ్ళ నాన్న అంటాడు, అసలు అంత సిచ్యువేషన్ లో 7 పరుగులతోటి ఇండియా గెలిచింది సార్ అన్న. మా అమ్మాయి అప్పుడు అనిపించింది, ఓహో అంకుల్ చెప్పింది ఇది కరెక్ట్. అంటే అది ఒక్కసారి టెస్టింగ్ చేసుకోవాలి. ప్రతిసారి మనం అట్లా టెస్టింగ్ చేస్తే మనం విల్ పవర్ తీసేస్తాం మాస్టర్. ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు ఎంత వరకు అనేది తెలుసుకోవటం, అది కరెక్టే మనకు కూడా. మరి ఆ ప్రయాణంలో అట్లానే జరుగుతూ ఆ మధ్యాహ్నం ఇంకొక సెంటర్ క్లాస్కి వెళ్ళారు. తిప్పుకోవటమే, పిల్లల్ని ఏ రకంగా మారుస్తుందో నన్ను కూడా అట్లా మార్చుతా ఉన్నారు. అంతే, కార్ దిగటం, సంచులు వాళ్ళే పట్టుకుంటారు, భోజనాలు, టిఫిన్లు, ఉదయం ఒకట్లా, మధ్యాహ్నం ఒకట్లా, సాయంత్రం తిప్పుతా ఉంటారు. తిప్పితే మనకు వచ్చేది అనుభవమే జ్ఞానం. ఇంకొక సెంటర్ పోయాను, 2 కానించి 4 వరకు అన్నారు. ఆ మిడ్ నైట్ మొత్తం మేల్కొనండి, పొద్దున్నే వచ్చి స్నానం చేసి 1 అవర్ పనుకున్నాను. అది పోతా ఒక తాట జ్యూస్ తాగుదామని ఆ డ్రైవర్ చూస్తే, కాదులు ఇక్కడ మంచి చెరుకు రసం ఉంటుందని ఇప్పించాడు ఆయన. 2 గ్లాసులు ఇస్తే ఆయన పావు గ్లాస్ తాగి గ్లాస్ మొత్తం నాకు పోసాడు మేడం. ఆ తాగి అక్కడికి పోయేలోకి కరెక్ట్గా 1 అయింది. ధ్యానంలో కూర్చోండి, 10 నిమిషాలకు వాళ్ళు వచ్చి భోజనం వండారు. ఎట్లా పట్టుద్ది మేడం భోజనం? సరే ఇంకా పొయ్యి తినలేక ఏదో వాళ్ళ ఆనందం కోసం అంటే తిని సెంటర్కి వచ్చాను. మరి ఏం జరుగుద్దో ఏమో ఇవాళ క్లాస్ అని ఒక అనిపించినా కానీ క్లాస్ అయితే అద్భుతంగా జరుగుద్ది అనుకున్నాను. 2 కానించి 4 వరకు దాదాపు ఒక 40 మంది ఆడవాళ్ళు వచ్చారు. అంతా కూడా సామాన్యులు వాళ్ళంతా. అంటే మనకు చూడటానికి పట్టణ వాసులు కాదు, గ్రామ వాసులు ఎట్లుంటారు ఒక సామాన్యులు. అయినా వాళ్ళు కోటీశ్వర్లు అంట. నా తెలియదు, నేను రోజు పనికి పోయేస్తాను అనుకున్నా, వాళ్ళంతా కోటీశ్వర్లు అని లాస్ట్లో చెప్పారు. వాళ్ళందరికీ నేను తీసుకెళ్ళిన చిన్న క్లాస్ సర్కిల్, దాని మీద ఏమి ఇచ్చానంటే, ఒక పక్కనేమో సామూహిక ధ్యానము, ఒక పక్క 147 ఒక అరలో వస్తుంది, కింద ఒకటి పౌర్ణమి, అమావాస్య, గ్రహణాలకి ఆ మాస్టర్, ఈ 3 కలిపి ఎంత 10 రూపాయలు మేడం, అంతే. చేయించుకొని తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చాను. అట్లా 100 తీసుకెళ్ళా, ఎక్కడ నచ్చిన వాళ్ళకి అక్కడ ఇవ్వడం ఫ్రీయే, డబ్బేం లేదు ఏది. కంప్లీట్ కూర్చొని ధ్యానం చేయమన్నా. అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళలో ఒక 5 అంతా చిన్న వయసు వాళ్ళే, 35 ఏళ్ళ నుంచి 40 లోపు నాటు. ఏదో ఒక శక్తి మాత్రం మా లోపల వచ్చిందండి, అది ఏంటో మా తెలియదు, ఇన్నాళ్ళ నుంచి మేము చూడలేదు అని అన్నారు. సరే అలాగా బాగుంటుందమ్మా, ప్రతిరోజు చేసుకోండి, సరే మీరు కూడా కావాలంటే ఉంచుకోండి, లేకపోతే నా ఇస్తే నా బ్యాగ్లో నేను పెట్టుకుంటాను. అక్కడ కూడా ఇవ్వలేదు మేడం, వాళ్ళు కూడా ఇవ్వలేదు. సరే నేను తీసుకెళ్ళిన క్లాస్ సర్కిల్స్, ఆ చిన్న ఈ క్లాస్ సర్కిల్స్ కార్డులు అన్నీ ఆ ఏరియాలో ఎక్కడ ఇవ్వాలనిపిస్తే అక్కడ అన్ని ఇచ్చేసి, మరి నా ప్రయాణం రిటర్న్ జరుగుతూ నైట్ నేను ఏ ఇంట్లో దిగానో ఆ ఇంట్లో వాళ్ళకి ఏం టిఫిన్ చేయొద్దండి, నేను నైట్ ఖాళీగా ఉంటాను అంటే, ఊరుకోరు కదా ఎక్కడికి పోయినా అది తిన్నయ్యా ఇది తిన్నయ్యా అని బతిలాడుతుంటారు. పెరుగు మాస్టర్లు అంటే ఒక ప్రధానమంత్రికి మించి హోదా జరుగుద్ది, అంత ఇదిగా ఉంటుంది పెరుగు మాస్టర్. మరి వాళ్ళు ఒక అన్ని చిన్న కప్పు నిండా పుచ్చకాయ ముక్కలు కోసి ఇచ్చారు. ఆ పుచ్చకాయ ముక్కలు తీసుకొని నా ట్రైన్ వైజాగ్ నుంచి న్యూఢిల్లీ పోయే ట్రైన్ నేను విజయవాడలో దిగాలి. టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాను. 10కి స్టార్ట్ అయింది, 9:30కి నేను ప్లాట్ఫారంలో బండి ఎక్కాను. నాకు పైన వచ్చింది బర్త్ సైడు, నాకు కింద కూర్చున్న నాకన్నా చిన్నవాడు కుర్రోడు, అంతా 40 ఏళ్ళ లోపు. ఎక్కడికి పోతున్నారంటే నేను న్యూఢిల్లీ వెళ్తున్నాను. అరే నాన్న నువ్వు పైకి ఎక్కువ, నేను కింద పడుకుంటాను అని చెప్పాను. లేదు అట్లా కుదరదు అన్నాడు వాడు హిందీలో. సరేరా అని ఒప్పుకున్నాను. సరే ఇటు పక్కన ఇంకో కుర్రోడిని అడిగా, ఇంకా చిన్న కుర్రోడు 30 ఏళ్ళ లోపు. అరే ఇట్లా నువ్వు పైకి ఎక్కడ నీకు పడుకుంటా అంటే, వాడు ప్యాంటు 2 పైకి ఎత్తి నా కాళ్ళు 2 దెబ్బతిన్నాయండి అని పట్టీలు చూపించాడు. సరే లేదా అని నా పుచ్చకాయ ముక్కలు తిని నేను నా బ్యాగ్లో కప్పు పెట్టుకునే టైంలో ఈ పక్కన ఫస్ట్ ఉన్న కుర్రోడు చొక్కా ఇడిచాడు. ఆ చొక్కా బ్యాగ్లో పెట్టుకొని ఛార్జరు ఫోన్ బ్యాగ్లో వేసుకొని బ్యాగ్ తగిలించుకొని, అయ్యా నమస్కారం అయ్యా, మా అమ్మోళ్ళు ఊరికి పోవద్దన్నారు, ఇంటికి వచ్చేసేయమన్నారు, నేను వెళ్తున్నాను, మీరే హాయిగా పండుకొని వెళ్ళండి అయ్యా అని చెప్పేసుకుంటారు 5 నిమిషాలు. ఆ టికెట్ క్యాన్సిల్ కాలేదు. ఇది మెరాకిల్స్. మాస్టర్స్ మన పక్కన ఉన్నారు అని అంటే
ఇది మెరాకిల్స్. మనం ఏం చేయాల్సిన పని లేదు. అడిగాడు కదా ఆయన, నువ్వు చిన్నవాడి పైన పడుకోవచ్చు కదా, నువ్వు కాదన్నా కాబట్టి మేము పోయి మీ ఇంట్లో దూరాం. వాళ్ళు ఏమన్నారు, వద్దు నాన్న రమ్మన్నారు. వెళ్ళిపోయావా లేదా 10,000 రూపాయలు టికెట్ పెట్టుకొని? సరే, అదేమన్నా టికెట్ క్యాన్సిల్ అయిందా ఇంకోటి తీయటానికి తీసి వాడికి అధికారం లేదు. హాయిగా నేను 3:30 దాకా అద్భుతమైన గాలితో, మరి ఈ రకంగా కూడా ఎన్నో మెరాకిల్స్ జరుగుతూ ఈ భూమి మీద ప్రతిరోజు గమనిస్తూ, అంటే ఎరుకుతో మనం ఎప్పుడైతే జీవిస్తే, ఎరుకు అంటే మౌనం ఉన్నప్పుడు ఎరుకు వస్తుంది. మరి అన్నిటికన్నా విశేషము అయినది మహిళలకి మెయిన్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సుజాత మేడం. మెయిన్ మొహమాటం. ప్రతి దాంట్లో మొహమాటం తీసేశారు. మీరు 100 క్లాసులు చేసిన తర్వాత, ఎన్ని సంవత్సరాలు జ్ఞానం పొందినా, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా మొహమాటం అనేది తీసేయాలి. మొహమాటం ఉంటే ఆత్మ ఎదగలేదు పైన సమాజం. 2, జెల్సీ. ఏదో అంటే పీక్కోవటం, ఏడవటం. స్త్రీలలో మెయిన్ జెల్సీ ఉంటుంది, అది కూడా తీసేసేయాలి. 3, గిల్టీ ఫీలింగ్. ప్రతిదీ కూడా అబద్ధత భావం. నా వల్ల కాలేదు, నేను చేయలేకపోయాను అనేది ప్రతి దానికి మనం వేసుకోవటం కూడా మనం ఇన్ని సంవత్సరాలు ఎదగలేకపోవటానికి కారణం. మరి 4, స్వేచ్ఛ. మనం ఎప్పుడైతే బయట వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తామో మన దగ్గరికి స్వేచ్ఛ వస్తుంది. వాడు ధ్యానం చేయట్లేదే, నేను చెబితే వాడు మానట్లేదే, వాడు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని ఎప్పుడైతే నువ్వు అన్నావో నీకు స్వేచ్ఛ లేదు. నువ్వు వదిలేయాలి. వాడు చేశాడో చేయలేదో నీకు అనవసరం. స్వేచ్ఛ ఇవ్వాలి. మరి లాస్ట్, దివ్య దృష్టి. మన దృష్టి మార్తే, అంటే మన దేవుడు, మరి అందరూ దేవుళ్ళే కదా, ఆ దృష్టి ఎందుకు మార్చలేదు? ఆ దృష్టి కూడా ఈ పాయింట్ మెయిన్ లేడీస్ కి చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ 5,000 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు, ఇద్దరిలో ఉన్న ఆ స్త్రీ పురుష తత్వాల శరీరాల్ని, పురుషుడు ఆధిక్యత ఉంది, స్త్రీ శరీరం అట్టానే కుంగిపోయింది. స్త్రీలో కూడా పురుష శరీరాన్నే పెంచి ఈ భూమి అంతా కూడా ఈ రకంగా గందరగోళంగా అయిపోయింది. కాబట్టి ఆ స్త్రీ శరీరం, ఆ పురుషుల్లో ఉన్న స్త్రీతత్వము, స్త్రీలో ఉన్న స్త్రీతత్వాన్ని గనక మేలుకొల్పే ఆసన్నం అయింది. కాబట్టి ఇన్ని మార్పులు వస్తున్నాయి. కాబట్టి కంప్లీట్ గా ఇక్కడి నుంచి జరగబోయే రోజు కావాలంటే మీరు నక్షత్రం మిత్రులు 17వ పార్టీ చదవండి. అసలు కంప్లీట్ 17, 18, 19 విశేషంగా ఉంటుంది. అసలు ఎందుకు వచ్చాము, ఏం జరుగుతుందని మనకి ఎప్పుడో ఇచ్చారు, మనం ఎప్పుడో చదివాము. మరి ఆ రకంగా మనం ముందుకు పోదా ఉన్నాం. మరి నాకు డాక్టర్ గారు, అసలు నాకు 49 సంవత్సరాల్లో పద్యాలు నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటాం మేడం? ఎక్కడో 24 గంటలు రోజుకు 1 లక్ష రూపాయలు సంపాదించే మనిషిని మరి పద్యాలు నేర్చుకోవాలరా అని చెప్పాడు. పద్యాలు దేనికంటే, ఒక అనారోగ్యం ఉన్న వాళ్ళు, ఒక థైరాయిడ్ ప్రాబల్యం ఉంది, ప్రతిరోజు 1 గంట సేపు నిద్ర లేచిన తర్వాత ఒక సంగీతం కానీ, ఒక పాట కానీ, ఏదో ఒక కళ గనక నువ్వు గంట గనక ఇస్తే నీ మనసు నీ దగ్గర ఉండదు, వెళ్ళిపోదు. 41 రోజులో ఏ డాక్టర్ దగ్గర అయితే పోయావో ఆ డాక్టర్ థైరాయిడ్ లేడు రాయి. మరి ఆ రకంగా ఎన్నో పద్యాలు ఇచ్చాడు. ఆ పద్యాల్ని నేను డాక్టర్ గారికి చూసి చదువుతుంటే, నీకు చెప్పింది ఏందిరా, చూడకుండా చదవాలని చెప్తున్నప్పుడు నాకు ఒక జిజ్ఞాస పెరిగి, ఈ జీవితం ఎందుకు, ఆయన చూడకుండా చెప్పమంటుంటే నేను చూసి చదువుతాను. నేను అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. మరి ఒక 7-8 పద్యాలు టైం ఉంది, చదువుతాను మేడం. చదవమంటారు? టైం వస్తుంది సార్. అదే పద్యాలు చదువుతాను మేడం. చదవండి సార్. ఇంకోటి లాస్ట్ లో భయం ధ్యానం అన్నావు కదా సార్, అది కూడా చేయించాలి. అది కూడా చేపిస్తాను మేడం. ఒక 10 నిమిషాలు పద్యాలు, నేను టైం చూసుకుంటున్నాను, 12-15 అయింది. అంత సార్, అంత టైం వస్తుంది. మరి ఏం చూసుకోవద్దు సార్, లేట్ కూడా కానీ అట్లేం లేదు సార్. మీరు లేదు కాదు, మళ్ళా వెళ్ళిపోతారని అంటున్నారు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఎట్లా? దానికోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. చెప్పండి సార్. పాడతాను, చదవటం కదా పాట. గాలిలో పుట్టి గాలిలో పెరిగి, గాలి యొక్క మర్మ మెరగక, ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ్యా, విశ్వధాభిరామ వినవే. భగవంతుని గురించి ఏం చెప్పడం? తెలను ప్రతిమ చేసి
తెలను ప్రతిమ చేసి చీకటింతను పెట్టి మృక్కువాడు వెర్రి మూడులారా ఉల్లమందున్న బ్రహ్మంబు తెలియనేల విశ్వధాభిరామ వినరవేమా. శలలని చూసి శివుడని భావింతురు, శలలే కాని శివుడు కాడయ్యా, తనలోని శివుని తానెలా తెలియడో, విశ్వధాభిరామ వినరవేమా. అక్కడికి ఆగలేదంట. యాత్ర పోయి నతనాళ్ళు తిరిగిన భద్రమైన పదవి ముక్తి గనడు, నిల్పునతడు మహనీయము మనసు నిల్పునతడు మహనీయమూర్తిరా, విశ్వధాభిరామ వినరవే. దేశముల తిరుగంగా ఆత్మయందు ధ్యానమంటుకొనెను, కాసులకు తిరుగు కలుగునా మోక్షంబు, విశ్వధాభిరామ వినరవేమా. త్రికరణ శుద్ధి లేని గురించి చెప్తాడు వేమన. మాటలాడుడొకటి మనసులోనొకటి వడలి గుణమొకటి మది ఒకటి నడత యొక్కటి, ఎట్లు కల్గుణముక్తి విట్లుండొగ తాను, విశ్వధాభిరామ వినరవేమా. ఇంకా ఆగలేదంట, మంచి ముక్తి కోసం వేసుకారంట. మనసులోనున్న ముక్తి మరి ఒక చోటున వెదకబోవువాడు వెర్రివాడు గొర్రెపిల్ల సంకనిడి గొల్ల వెదుకురీతి, విశ్వధాభిరామ వినరవేమా. ఇంకా ఎక్కడున్నాడు దేవుడు అని ఎత్తాడంట. విశ్వమందు బ్రహ్మ విస్తరించుటగాక వేరే బ్రహ్మమని వెదకనేల తగిలియుండుగాదే తనలోని బ్రహ్మంబు, విశ్వధాభిరామ వినరవేమా. ఇంకా మాయ గురించి అతను మోహం ఆలు బిడ్డలనుచు నతి మోహమునున్న ధనము మీద వాంచ తగిలియున్న నటి నరులకల్ల నవని ముక్తి లేదయా, విశ్వధాభిరామ వినరవేమా. ఎంత విశేషమైనయో ఆ వేమన మహానుభావుడు ఈ భూమి మీదకి మరి ఎన్ని వందల జన్మలై వచ్చి ఇన్ని సత్యాన్ని ఇంత విపులీకరణంగా అట్టికాయ ఒలిసి నోట్లో పెట్టినంత సత్యాన్ని చెబుతుంటే ఈ సమాజం ఏం చెబుతుందంటే అది చదవటానికే కానీ ఆచరణకి కాదు అని చూస్తున్నాను. అంతలా మహానుభావుడు ఏ ఇనప ముక్క పట్టుకుంటే బంగారం అయ్యే ఆ మహానుభావుడు అలాంటివన్నీ కూడా తెద్దించి సత్యాన్ని నేను తెలుసుకోవాలనే ప్రయాణంలో మరి బయలుదేరిన మహానుభావుడు నాకు ఇవన్నీ వద్దురా, నాకు ఆత్మ జ్ఞానమే కావాలని ఆ పరమాత్మని అడిగి శివుడే ఇచ్చిన వరము ఇంత సత్యాన్ని పెట్టుకొని
ఈ రకంగా ప్రతిరోజు ప్రతి మనిషి ఏ అనారోగ్యంగా ఉన్నా రోజు కాసేపు పద్యాలు మాట్లాడితే వాడి దగ్గర రోగం ఉంటుందా? ఒక ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు? 1 రోజు ఉంచుకుంటారు, 2 రోజులు, 10 రోజులు. కానీ నీ ఇంట్లో అనారోగ్యం వచ్చిన చుట్టాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఉంచుకుంటున్నావురా, ఎప్పుడు పంపిస్తావా నానా అని ఆ పైన అడుగుతాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బావిలో కప్పలాగానే జీవిస్తామా? బయటికి రావా? ఈ భూ ప్రపంచం మీద తిరగవా? అంతలా మహానుభావుడు ఎప్పుడో 1947లో జన్మ తీసుకొని ఈ రోజుకి అంత వయసున్న ఒక్క క్షణము ఒక్క గడియ ఖాళీ లేకుండా కాలు దించటం చెప్పటము, అంత విశ్వగురువు అంత ప్రయాణం చేస్తుంటే వెనక మనం ఎంత చెయ్యాలి? ఎంత పనుంది? ఏనాడు ఒక్క జడ్జిమెంట్. ఎన్ని నువ్వు తప్పులు చేసినా నిన్ను పొగిడే గురువే కానీ నిన్ను శిక్షించే గురువు కాదు. మరి అలాంటి గురువు ఈ భూమి మీద ఇంతవరకు ఎవరు పుట్టలేదు, పుట్టరు కూడా. మరి అలాంటి గురువుతోటి మనం జన్మలు తీసుకొని ఈ భూమి మీద ఇంకా మాయలో పడి, ఇంకా అజ్ఞానంలో బతుకుతూ, ఇంకా మోహంలో పడి, ఇంకా మాయలో పడి, ఇంకా అసత్యాన్ని పక్కన పడి ఎవడింట్లో వాడు కూర్చొని నేను ధ్యానం చేసుకుంటున్నాను, నేను సత్యం తెలిసింది అని ఎవడైతే ఇంట్లో కూర్చొని బయటికి రారో వాళ్ళకి ప్రాపంచిక కష్టాలు మొత్తం అతి త్వరలో మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి కంప్లీట్. సాయి మాస్టర్లు సిద్ధమయ్యారు. ఒక గురువు ఏం చేస్తున్నాడు, ఒక శిష్యుడు ఏం చేస్తున్నాడు, ఒక మహోతారు బాబాజీ ఏం చేస్తున్నాడు, ఒక శశార మాస్టర్ గారు, ఎంతో మంది మాస్టర్లు ఇలా వాకింగ్ అయ్యారు. అతి త్వరలో అందరూ వాకింగ్ అవుతారు ప్రతి మనిషిలో. మీరేం భ్రమలు పెట్టుకోవద్దు, అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. అందరిలో దూతాము, మేము మా పని మేము పూర్తి చేసుకుంటాము. ఇంత మించి ఈ యొక్క ఆత్మలు ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఎవరూ చేయని సాహసం ఈ భూమి మీదకి ఒక గురువు ద్వారా వచ్చి ఇంత కష్టపడి, ఇంత సహనంగా, ఇంత ఓర్పుగా ఎన్ని ఇచ్చేసినా మర్చిపోయి ఒక గురువు మార్గంలో ప్రయాణం చేస్తున్న శిష్యులు ఈ భూమి మీద ఏ సొసైటీలో లేరు. అసలు ఏ సొసైటీలో కూడా లేదు. ఒక్క దుఃఖం ఏది ఉండదు. ఇంకా ఇందామా, ఇంకా చేద్దామా, ఇంకా ఎక్కడన్నా ఉన్నాయనే తపనే. కానీ మరి అలాంటి మాస్టర్లు మరి లాస్ట్ మనకు వరల్డ్ యోగా డే రోజు పోర్టల్ గేట్ తెరిచి మన పాదాల దగ్గర కూర్చొని వాళ్ళు నమస్కారం చేస్తూ ఇంకా వాళ్ళ ఏ రకంగా ఆలోచిస్తున్నా అంటే, అరే ఇంతకు కూడా వీళ్ళు వెనకడుగైకుండా ఇంకా ఊరికెత్తుతున్నారు అని మన చరిత్ర మొత్తం వాళ్ళు చదువుకుంటూ మన సినిమా మొత్తం పైలోకంలో ఉన్న అన్ని ప్లానెట్స్ లో మాస్టర్లు అందరూ చూసి వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే, ఎంత విశేషమైన జన్మలు రా, భూమి మీద దూకి ఎంత సాహసం చేస్తున్నారు. అయ్యి ఎందుకురా మనం పైనుండి మనం చేయని అని మనమేమనుకుంటాం, ఎక్కడో ఉన్నారు అనుకుంటున్నాం. మనం మించిన మహానుభావులు లేడు. మనమే పూర్ణాత్మ, మనమే మాస్టర్లము, మనమే ఆ ప్లానెట్ నుంచి వచ్చినాము. అయ్యే అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. అవి తెలుసుకోవటమే. విష్ణు స్వరూపం శ్రీకృష్ణుడు విశ్వస్వరూపం చూపించింది మనలో అంత ఉన్నది అని. ఒక భగవద్గీత ఒక కృష్ణుడు అర్జునుడు అడిగితే వచ్చింది. ఆ అర్జునుడు నాకు ఆనాడు అడగకపోతే ఆ భగవద్గీత వచ్చేదా, ఆ ఖురాన్ వచ్చేదా, ఆ బైబిల్ వచ్చేదా? కానీ అసత్యాన్ని సత్యంగా జీవిస్తూ సత్యాన్ని ఒక నల్లటి బట్టను కప్పి ఈ మాయ చేశారు. ఈ మాయలో కూడా ఈ కలియుగంలో 5 మహాపాపాలు చేస్తే ఆ మహాపాపములో ఇంతమంది జనులు చిక్కుకున్నారు. ఎవరయ్యా అంటే అది కూడా మీ చోట 5 మహాపాపులు. ఫస్ట్ భీష్ముడు సత్యం తెలిసి, ధర్మం తెలిసి ఒక కురు సభల్లో ద్రౌపదికి వస్త్రాపదం జరుగుతుంటే కనీసం నోరెత్తకుండా ఏమి మాట్లాడకుండా నోరు మూసుకున్నా కాబట్టి శ్రీకృష్ణుడు నువ్వు వద్దురా ఈ భూమి మీద వెళ్ళిపో అని చెప్పాడు. ఒక ద్రోణాచార్యుడు ఒక కొడుకు అశ్వత్థామ కోసం అధర్మంకి వెళ్ళి జీవించాడు కాబట్టి నువ్వు కూడా ఉండటానికి వీల్లేదురా. ఒక ధృతరాష్ట్రుడు తమ్ముడు కొడుకులు ఆ రకంగా జీవిస్తుంటే కళ్ళు లేకపోయినా కానీ మోహంలో పడే కాబట్టి నువ్వు కూడా ఉండటానికి వీల్లేదురా. ఒక కర్ణుడు ఎక్కడ పుట్టాడో పొరపాటు తెలవదు పాప ఆయనకి. తెలవక ఒక బలరాముడి దగ్గర పోయి
నేను ఒక పురోహితుడిని చెప్పి విలువిద్యలన్నీ నేర్చుకున్న తర్వాత బలరాముడు ఈ విలువిద్యల్ని సత్యం కాడైతే నీకు వినియోగపడతాయి, అసత్యం కాడైతే నీకు వినియోగపడవని చెప్పి పంపించాడు. మరి ఏమైంది? ఆయన మోహంలో పడి అసత్యంలో ఇదయ్యాడు. మరి శకుని ఒక చెల్లెలో అక్కో మరి కళ్ళు లేనోడికి ఇచ్చి మా నాన్న ఇచ్చేశాడు, ఈ యొక్క కుటుంబం ఉండటానికి లేదు, సర్వనాశనం కావటానికి వాడు చేరి మరి ఆ రకంగా వాళ్ళని సమాప్తం చేయటానికి శకునొచ్చాడు. ఎవరయ్యా ఈ ఐదుగురు? ఈ మహాభారతంలో జరిగిన ఈ ఐదుగురు ఈ యొక్క కలియుగంలో ఎవరు వచ్చారంటే ఫస్ట్ ఎవరైతే భీష్ముడో వాళ్ళంతా డాక్టర్లు. ఈ ప్రపంచం మీద భీష్ముడు ఆత్మలన్నీ కూడా డాక్టర్లు చూడండి, వాళ్ళకి క్వాలిఫై ఉంది, వాళ్ళకి డిగ్రీ ఉంది, ఏ అనారోగ్యం రాదో కూడా వాళ్ళకి తెలుసు. కానీ మనకి చెబుతారా? ఎందుకు చెప్పరు? ఏంటయ్యా అంటే మేము కోట్ల రూపాయలు పెట్టి చదివాము, ఎవరిస్తాడా డబ్బు? మేము ఒక హాస్పిటల్ రెంట్ తీసుకున్నాము, ఎవరిస్తారు? ఎన్నో మిషనరీస్ పెట్టాము, ఎవరిస్తాడు? ఎంతో మంది వర్కర్లు పెట్టాము, ఎవరిస్తారు? కాబట్టి మీరందరూ వచ్చి మీరు రోగులు కాదయ్యా, ప్రతి నెల మా ఉండిలో డబ్బులు వేసుకోవటానికే మేము, మీరందరికీ రోగాలు తగ్గవు అని చెప్పేది దానికే. అట్టయితేనే మీరు వచ్చి మా ఉండిలో డబ్బులు వేస్తారు. సరే, ఎండక ఏమన్నా మందులు ఏమన్నా వాళ్ళు ఏమన్నా కరెక్ట్గా తయారు చేస్తున్నారా? డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇవాళ ప్రతి మెడిసిన్ ఉన్న రోగాన్ని పెంచేదానికే తయారు చేస్తారు. దాన్ని ఇంతవరకు రోగాన్ని తగ్గించే మెడిసిన్ ఎవడూ తయారు చేయరు. చూడండి ఎంత అధర్మం జరుగుతుందో. ఒక్క ఆత్మ నుంచి మరి ఎన్ని ఆత్మలు ఈ జీవితం నలిగిపోయినాయో. మరి ద్రోణాచార్యులు ఎవరయ్యా అంటే లాయర్లు, వాళ్ళందరూ ధర్మం ఉందా? ఒక కేసు పోతే తెలుసు, కోర్టులో గుడ్డిది, జడ్జి కరెక్ట్ గా చెప్పడు. మరి ఎంత మందిని నలిగిపోయాం ద్రోణాచార్యుడు వల్ల. ఒక ధృతరాష్ట్రుడు ఎవరయ్యా అంటే ఈ భూమి మీద పోలీసు వాళ్ళు. ఒక ఇంట్లో దొంగతనం ఎవడు చేసింది తెలుసు, ఎవడు తాళం పగలు కొట్టింది తెలుసు, వాడు ఎక్కడికి పోయింది తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి ఉన్న ట్రైనింగ్లు అని మనకు చెబుతున్నారా? ధృతరాష్ట్రుడు ఎవరయ్యా? కర్ణుడు. రాజకీయ నాయకులు ఎన్ని నీతిగా చెబుతారో, ఎన్ని నీతి పలుకులు చెబుతారో, ఎంత ఇది ఉంటారో, ఏ పార్టీకి మన సంబంధం లేదు అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తుంది. మరి వీళ్ళంతా కర్ణుళ్ళు. ఎవరయ్యా? శకుని. పీఠాధిపతులు. ఏంటి మీరు చేస్తుంది? గదిలో పోయి కూర్చొని ధ్యానం చేస్తారు, బయటికి పూజలు, క్రతులు, కార్యక్రమాలు, కర్మకాండలు మా చేత చేపిస్తున్నారు. పురోహితులు, పీఠాధిపతులు, ఉపాధ్యాయులు. సత్యం ఉందా? మరి ఈ ఐదుగురు ఈ భూమి మీద ఈ కలియుగంలో ఎన్నిసార్లు నలిగి ఎన్ని ఆత్మలు ఇబ్బంది పడ్డాయో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద? ఏమి చెప్పేవాళ్ళు ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? నేను చదువుకుంది 7వ తరగతి. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పుస్తకం రాసుకున్నావు? ఈ రోజు పాలమూరోళ్ళు క్లాస్ అడిగారు, ఏం చెప్పాలి? ఏమన్నా రాశావా? మ్యాటర్ ఏమన్నా రాసిచ్చారా? ఇదే చెప్పాలని. ఏంటి అంటే ఈ క్లాసులో ఎవరైతే ఉంటారో ఆ క్లాసులో వాళ్ళందరూ కూడా మనం వచ్చేటప్పుడు మన పుస్తకంలో ఈ రోజు ఫలానా మాస్టర్ని మనం కలవాలి, ఆ కలిసి ఆ సజ్జన సాంగత్యంలో ఆయనతో జీవనం చెయ్యాలని మనం అందరం రాసుకున్నాం కాబట్టి అంతవరకే వస్తారే కానీ కథవాళ్ళు రావడానికి ఈ క్లాస్ వచ్చాను. ఇదే అనుభవమే జ్ఞానం. ఏదొస్తుందో తెలియదు, నేనేం చదువుతానో తెలియదు. మీ అందరిలో ఉన్నదంతాకి పైకెళ్ళి ఒక కంప్యూటర్ లాగా ఫీడ్ అయ్యి అదంతా కూడా సాఫ్ట్వేర్ అయ్యి ఆ సాఫ్ట్వేర్ తీసుకొని నాలో ఒక మహానుభావుడు దిగి ఆయన చెప్పుకుంటాడు. చెప్పేవాడోడు, వినేవాడోడు. నేను నిమిత్త మాత్రుని. నేను మిమ్మల్ని చూస్తున్నాను, నన్ను మిమ్మల్ని చూస్తున్నారు. ఆ నోరు, ఆ లోపల ఉన్నవాడు ఏం చెప్పుకుంటున్నాడు, ఏది అవసరమో, ఎంత స్లోగా కావాలంటే స్లోగా చదువుతాడు, గట్టిగా కనుక వచ్చిందంటే దెబ్బలు పడ్డాయి. ప్రతి క్లాసులో, ప్రతి మాస్టర్, ప్రతి పలుకు అంతా అద్భుతమే. ఎంత మంది దగ్గర మనం నేర్చుకోవాలి, ఎంత ప్రయాణం ఉందో, ఎంత జ్ఞానం ఉందో. ఒక తేనెటీగ ఎన్ని పుష్పాల నుంచి సారమంతా లాగి తేనె చెట్టు పెరుగుద్దో అంతకన్నా జ్ఞానాన్ని జువ్వుకోవాలి అని ఇగో ఉండకూడదు, నేను అనేది ఉండకూడదు. ఇగో వచ్చిందంటే అంటాడు ప్రతిసారి, ఒక ధ్యానంలోకి వచ్చాడంటే వాడికి 2 కొమ్ములు వస్తాయిరా,
ఆ కొమ్ములు పోవాలంటే సజ్జన సాంగత్యంలోనే పోతాయి రా అంటాడు. ఇంకా చెబుతాడు, లోకులు కాకులు వారి ముక్కులు ఇనప ముక్కులు రా అంటాడు. ఒక అమ్మ ధ్యానంలోకి వచ్చింది, పూజలు చేయదు, పక్కింటి ఆమె అడుగుతుంటుంది పొడిచి పొడిచి, ఎమ్మా పూజ చేయట్లేదా, పూజ చేయట్లేదా, ప్రతిరోజు ఇదే పని, లోకులు కాకులు వారి ముక్కులు ఇనప ముక్కులు. ఇన్నిట్లో కూడా మనం బయటపడాలి. ఎన్నో మన ప్రయాణాల్లో నా కంటి సమస్య వచ్చినప్పుడు పత్రికసాన్ని కలిసినప్పుడు డాక్టర్లు బ్రాహ్మణులు విష సర్పాలతో సమానం అన్నాడు. ప్రతి పాయింట్ నేను రాసుకుంటాను. మా డాక్టర్ జీకే గారు చెబుతారు, చెప్తే చేసేవాడు దమ్మిడి పనికి రాదు, చేస్తే చెయ్యి, వస్తే సావు. గురువు ఎప్పుడు చెప్పడు, ఏ పని చెప్పడు, చేస్తావా చెయ్యి లేకపోతే లేదంటాడు. మరి ఎన్నో పలుకులు, ఎంతో మంది మాస్టర్ల దగ్గర మరి ఎన్నో అద్భుతాలు మరి ఈ రకంగా జరుగుతూ మరి నా ప్రయాణం మరి ఈ రకంగా పాల్మూరు ఎక్కడో వినకుండా మరి ఈ రోజు మీ అందరి సమక్షంలో, ఎక్కడెక్కడ ఉన్నారో అందరి సమక్షంలో మనం వింటున్నామంటే మన జన్మలు, మనం రాసుకొచ్చిన పాఠాలన్నీ మనం పాస్ అయ్యాం కాబట్టి అద్భుతంగా. లాస్ట్ ఒక 10 నిమిషాలు మళ్ళీ ధ్యానం చేద్దాం, మీలో ఉన్న భయాల్ని తీసేద్దాం మేడం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ఒక్క 10 నిమిషాలు ఎక్కువ ఉండదు. అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళజోళ్ళు తీసేసేయండి మొత్తం. హాయిగా ప్రశాంతంగా సహజమైన శ్వాస, రిలాక్స్, అన్నీ పక్కన పెట్టండి. ఎలాంటి ఆలోచనలు చేయరాదు. ఆలోచన రహిత స్థితి, కంప్లీట్ గా ఆలోచన రహిత స్థితి. అన్ని పక్కన పెడతాం, కంప్లీట్ గా శూన్యమైపోదాం. అద్భుతంగా రిలాక్స్, ఏ ఆలోచన కూడా ఆ మనస్సు కూడా ట్యాంక్స్ అవుతూ అద్భుతంగా రిలాక్స్. ఈరోజు మనము ఒక ప్లానెట్కి వెళ్ళిపోదాం. ఆ ప్లానెట్ పేరు కియా స్టార్ వరల్డ్. ప్లానెట్ పేరు కియా స్టార్ వరల్డ్. మరి ఆ ప్లానెట్ లో పోయే ముందు మనం ఇక్కడ ఎవరైతే మనం ధ్యానం చేస్తున్నామో అందరం కూడా ఒక ఎనర్జీ కోసం ఒక పెద్ద మెగా పిరమిడ్ లో, ఇందాకలాగా ఒక గోల్డెన్ పిరమిడ్ లో, ఆ బంగారుపు రంగు పిరమిడ్ లో, బంగారుపు రంగు అంటే ఆ ఎనర్జీ బంగారుపు కలర్, ఆ ఎనర్జీలో మనం అంతా కూడా ఒక రౌండ్ సర్కిల్ లా కూర్చొని ధ్యానం చేస్తూ ఉందాం. మాస్టర్స్ ని ఆహ్వానించుకున్నాం. గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వెల్కమ్ మాస్టర్. గురు ధర్మపత్ని అయిన స్వర్ణమాల పత్రి మేడం వెల్కమ్. మహోతార్ బాబాజీ మాస్టర్ వెల్కమ్. పరమ శివ భగవానుడి వెల్కమ్. సిరియల్ లోక నక్షత్రవాసైన మాకు మార్గదర్శి అయిన శశారావు మాస్టర్ కూడా వెల్కమ్. మా ఆత్మస్వరూపమైన బ్రహ్మర్షి ప్రేమనాథ్ గుప్తా గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మీరందరూ మా సమక్షంలో కూర్చొని మాతో పాటే ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తున్నట్టు ఊహించుకోండి. అంతే, ఊహకు అంత శక్తి ఉందన్నమాట. ఊహించుకోండి, అందరూ మన చుట్టే కూర్చొని వాళ్ళతో పాటు ఇంకా ఎంతో మందిని వాళ్ళు పిలవటం జరిగింది. ఆ పిరమిడ్ అంతా కూడా ఖాళీ లేదు, అసలు కూర్చుంటానికి కూడా ఖాళీ లేని మొత్తం పిరమిడ్ నిండిపోయింది. వేల మంది మాస్టర్స్, అంతా బంగారమే, అంతా ఎనర్జీ అంతా బంగారమే. అక్కడి నుంచి మరి ఇందాక అనుకున్న కియా స్టార్ వరల్డ్ అంతరిక్షంలోకి ప్రయాణం చేద్దాం. అక్కడి నుంచి బయటకు వస్తున్నాం, అంతరిక్షంలో ప్రయాణానికి బయలుదేరాం. ఒక పోర్టల్ వచ్చింది, ఆ పోర్టల్ గేట్ ఓపెన్ అయింది. ఆ పోర్టల్లో మనం ప్రవేశించాం. ఆ పోర్టల్ ప్రయాణం అంతరిక్షంలో వెళ్ళిపోతా ఉంది.
వెళ్ళిపోతా ఉంది, అద్భుతంగా వెళ్ళిపోతా ఉంది కంప్లీట్ గా. కియా స్టార్ వరల్డ్ ప్లానెట్ వచ్చింది, పోర్టల్ గేట్ ఓపెన్ అయినాయి, మనం దిగాము. వాళ్ళందరూ కూడా మనకు స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ పాదాభివందనాలు చేస్తూ ఆ ప్లానెట్ లోకి మనం ప్రవేశించాం. ఈ ప్లానెట్ లో ఒక ఏంజల్స్ లోక నుంచి ఒక మాస్టర్ వచ్చారు. ఈ ప్లానెట్ లో ఉంటుందామా, ఆమె పేరే సియానా. ఈ కియా స్టార్ వరల్డ్ లో ఏంజల్స్ లోకంలో నుంచి ఒక ఏంజల్ మాస్టర్ సియానా అనే ఆమె ఇక్కడికి ప్రస్తుతం ఉంటుంది. ఏంటి ఏమో యొక్క ఇది అంటే, ఆడవాళ్లకున్న భయం పోతుంది. ఇంకా మీకున్న ఎలాంటి ఇబ్బందులు అన్నీ కూడా ఈ లోకంలో ఈ భయం పోగొట్టడానికే ఈ మాస్టర్ ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి ఆ సియానా అనే మాస్టర్ ముందు కూర్చొని మనలో ఉన్న భయాలన్నిటినీ కూడా ఈరోజు ఆ ప్రాసెస్ ద్వారా పూర్తిగా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మనం ఊహించుకుంటూ అద్భుతంగా నేను ఓకే చెప్పిన దాకా కూడా ఎవరు కళ్ళు తెరవకుండా ఎలాంటి ఇది లేకుండా ఆ మాస్టరు మీకు ఇవ్వాల్సిన బాడీలో ఉన్న ఆ భయాన్ని తీసేస్తుంది. కాబట్టి అద్భుతంగా మనం ధ్యానం చేద్దాం. సియానా అనే మాస్టర్ మనలో ఉన్న భయం తీసేస్తుంది. ప్లానెట్ భయం పోవాలంటే ప్లానెట్ పోవాలి. అద్భుతంగా ప్రాసెస్ మాత్రం స్టార్ట్ అయింది. ఆ మాస్టర్ మొత్తం మనల్ని చెక్ చేసుకుంటూ ప్రాసెస్ మాత్రం స్టార్ట్ చేసింది సియానా మాస్టర్. అద్భుతంగా చేద్దాం. ఒక 2 నిమిషాలు ఆ ప్లానెట్ లో ఉందో ఆ మాడ ముందు ఆ ఏంజల్ మాస్టర్ ముందు అందరినీ చెక్ చేస్తుంది. మనలో ఉన్నవన్నీ కూడా భయాలు బయటకు వెళ్ళిపోతున్నట్టు ఊహించుకున్నాను. ఏ భయము లేదు, శరీర భయం లేదు, మనస్సు భయం లేదు, బుద్ధి భయం లేదు, ఆత్మ భయం లేదు, అన్ని లాగేసేస్తుంది కంప్లీట్. ఆమె పనే అది. ఆ ప్లానెట్ లో ఆ రకంగా ఆమె నివసిస్తుంది. ఏ భయం ఉన్న కూడా ఆ ప్లానెట్కి వెళ్తే ఆ ప్లానెట్ లో ఆ భయాన్ని తీసేస్తారు. 5 పైసలు ఖర్చు లేదు. ఎంత శక్తో, ఎంత విశేషమైన గురువు మనకి ఇన్ని మార్గాలు, ఎంతో మంది ప్లానెట్స్ నుంచి వచ్చి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పర్మిషన్ తీసుకొని మనలో దూరి ఇన్ని సాహసిస్తున్నారు. మరి ఈ రకంగా ఎంతో మంది మేము భయం పోగొట్టి ప్రాసెస్ అయిన తర్వాత ఎంతో మంది మాలో భయాలు పోయినాయి. మేము ఎన్నో ఆ ప్రాసెస్ ఈరోజు ఈ యొక్క పాలమూరు జిల్లా ప్రాసెస్ లో జరుగుతుంది. నీలో ఉన్న భయాలన్నీ కంప్లీట్ గా బయటకు వెళ్ళిపోతున్నాయి. ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ గా ముగిసింది. మరి ఆ మేడానికి మనం ధన్యవాదాలు చెబుతూ, ఆ ప్లానెట్ కూడా ఆ ప్లానెట్ మాస్టర్లు కూడా ధన్యవాదాలు చెబుతూ, ఏ పోర్టల్లో వచ్చామో ఆ పోర్టల్ గేట్ మనం ఎక్కుతున్నాం. ఆ పోర్టల్లోకి ప్రవేశించి మన ఎర్త్కి మనం ప్రయాణం వచ్చేస్తున్నాం. మనం ఏ యొక్క గోల్డెన్ పిరమిడ్ లో మనం కూర్చున్నామో ఆ పిరమిడ్ లోకి మనం వెళ్ళిపోయాము. మనం ఇందాక పిలుచుకున్న మాస్టర్ సమక్షంలో వాళ్ళందరికీ కూడా ఒకసారి వాళ్ళ సమక్షంలో ఈ ప్రాసెస్ జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అక్కడి నుంచి మనం ఎక్కడైతే ఇప్పుడు కూర్చున్నామో మన శరీరాల్లోకి మనం ప్రవేశించాము. లాస్ట్ 1 minute, లాస్ట్ 50 seconds, లాస్ట్ 40 seconds, లాస్ట్ 30 seconds, లాస్ట్ 20 seconds, లాస్ట్ 10 seconds, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.
మీ చేతులు విడదీసి కంటెప్పుల మీద ఆడించుకోండి. చాలా చిన్నగా మీ కళ్ళు స్లోగా అరచేతులు చూస్తారు తెరవండి. మరి పాల్మూరు మాస్టర్లందరికీ నా తెలుసుకున్న సబ్జెక్ట్ మీ అందరికీ చెప్పాను. నాకు ఇంత సమయం ఇచ్చిన మీ అందరికి కూడా, మరి అందరు ఈ మాస్టర్లు ఎవరెవరు ఉన్నారో అందరికి కూడా పాదాభివందనాలు, హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, నాకు ఇచ్చిన ఇంత సమయము, నన్ను నేను నేర్చుకుంటానికి మీ క్లాస్లో నన్ను పిలిచినందుకు నేను నేర్చుకున్నాను మీ అందరి ద్వారా. కాబట్టి మీకు ప్రేమతత్వాన్ని నేను రిలీజ్ చేసుకుంటూ, ఇంకా అద్భుతంగా ఎంతో మందిని మాస్టర్ని పిలిచి మీరు ఇంకా అద్భుతమైన సత్యాన్ని అందరికి తెలియపరుస్తారని. థ్యాంక్ యూ జయా మేడం, సుజాత మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పిన గైడ్ మెడిటేషన్ కానివ్వండి, మరి లాస్ట్ కు భయం ద్వారా కానివ్వండి, మరి వేమన పద్యాలు చక్కగా ఎంత అద్భుతంగా పాడిండ్రో. అసలు పద్యాలు కూడా చాలా అర్థవంతమైన పద్యాలు, చాలా చక్కగా ఉంది క్లాసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మాట్లాడండి, వేరే వాళ్ళు మాట్లాడండి. నమస్కారం సార్, చాలా బాగుంది సార్. గురు శక్తి గురించి చాలా బాగా చెప్పిండ్రు సార్. గురు పత్రిజ సార్ గురించి, మనం అంతా పత్రిజ ఆధ్వర్యంలో పిరమిడ్ సొసైటీ అంతా ఎంత పెద్దగా అంటే ఆత్మ లెవెల్ ఎంత ఆ సొసైటీ ఆ సార్ దగ్గర ఉన్నందుకు మనం ఎన్ని జన్మల పుణ్యఫలం అసలు సార్. ఎంత గ్రేట్ మాస్టర్, ఎంత గ్రేట్ ఆత్మలం మనం అసలు ఆయన ఆధ్వర్యంలో ఉండడం. చాలా మంది ఇప్పుడు చూడు, భౌతికంగా చూసుకుంటే మనం ఎంత పుణ్యాత్ములం అసలు, ఎన్ని జన్మల పుణ్యం చేసినాము. ఆయన నిజంగా అంటే నువ్వు చెప్తున్నావు సార్ గురించి, అబ్బో అసలు ఎంత గ్రేట్ అనిపించింది మనకు. మనమే శభాష్ అనిపించుకోవాలి ఈ సార్ దగ్గర ఉన్నందుకు. అసలు ఇంకా కొన్ని జన్మలు ఆయనతోనే మనం తిరుగుతాం మేడం. ఆయన మనల్ని నా ఎంబడి ఎవరు వస్తారో అని అడిగే దానికి ఎక్కడ అవసరమైతే ఆయన మనల్ని తీసుకొని తిప్పుతాడు ఆయన. కాకపోతే ఆ ఎరుకుతల్లో ఉండటమే మన అవసరం. మేము అందుకని ఇప్పుడు మా సారు వారం వారం పూజ చేయాలంటే నేను పూజ చేయను. ధ్యానంలోకి వచ్చిన వరకు నాకు అన్ని ఆయన లైవ్ దేవుడే ఉండడు. ఈ ఫోటోని తీసుకుని ఇదంతా పిచ్చా ఏమన్నా ఈ ఫోటో పూజ చేయడం అనిపించి మేము చేయమన్నట్టు. ఆయన వారం వారం తిడుతుండే, ఏమన్నా తిట్టుకోండి మనకు సంబంధం ఏమి. నా లెవెల్ ఏమో ఆయన లెవెల్ ఆయన. ఒకటి మేడం, సార్ చూస్తారు ఫోటో చూసి ఆ ఫోటో కాడ నిలబడి ఆయన ఏం చేశాడు అనేది నువ్వు చెక్ చేయి. ఆ ఫోటో దగ్గర కూర్చో, శ్రీకృష్ణుడు నువ్వేం చేశావు, శివుడు ఏం చేశావు, సాయిబాబా నువ్వేం చేశావు, అది చెక్ చేసుకోకుండా నువ్వు నైవేద్యం పెడతాను, నేను పులిహార పెడతాను, దద్దోజనం పెడతాను. నేను అదే మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా సార్. దేవుడు చేసింది, ఆంజనేయుడు ఏం చేసింది, శివుడు ఏం చేసింది, వెంకటేశ్వర్లు ఏం చేసింది, ధ్యానం చేసింది, అది మనం చేస్తున్నాం సార్, అంతే. ఇంకా మేడం ఇంకా వెనకట్లాగా లడ్లు పెట్టే రోజులు పోయినాయి. ఆమె దాన దండోపాయ అయిపోయినాయి. ఇంకా ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేసాం. కరోనా స్టార్టింగ్ లోనే పత్రిక సారు బెంగళూరు క్లాస్ లో పోయినప్పుడు మన ఢిల్లీలో మాస్టర్ ఉన్నారు, ఆయన పేరు ఏదో సిబిఐ ఆఫీసర్తో చెప్తాను, అందరు పెట్టెలు సర్దుకొని వెళ్ళిపోయారంట పైకి. పత్రిక సార్ మొత్తం వెళ్ళిపోయారా, కంప్లీట్ పెట్టెలు సర్దుకొని మీ సావు మీరు వరండి, మొత్తం ఉన్న దేవుళ్ళు ఎవడైతే ఉన్నారో అందరు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు, మీ సాగు మీరు పడండి. కరెక్ట్ సార్, అది లాక్డౌన్ లో అందరు తాళాలు పడినాయి కదా అందరికి. అవును మేడం, మరి ఇప్పుడు ఒక ధ్యానం చేసేటప్పుడు మనల్ని వచ్చి అడుగుతారు కదా చొక్కా పట్టుకొని, సుజాత మేడం నువ్వు ధ్యానం చేయమన్నావు అయిపోలేదు ఈ పోలేదని మనల్ని అడిగినప్పుడు ఆ దేవుణ్ణి వాళ్ళు ఎందుకు చొక్కా పట్టుకోరు? అడుగు, చొక్కా పట్టుకో. 30 రూపాయలు కొబ్బరికాయ కొట్టావు, దర్శనం టికెట్ తీసుకున్నావు, పులిహార దద్దం చెప్పి ఆయన ఎందుకు నువ్వు చొక్కా పట్టుకో వాడిని కూడా చొక్కా. ఏమయ్యారు మీరంతా? అట్లా ఉంది. మార్పు వస్తారు మేడం, కంప్లీట్ మార్పు రాకపోతే మాత్రం దండం మేడం. స్టార్ట్ అయితే అయింది, సెకండ్ వే అంతా కూడా మాంసాహారం కోడిగుడ్డు తినే ఇంటికాడికి వస్తుంది, చూసుకుంటుంది, లోపలికి దూరుద్ది, అంతే. ఇంకా రెండోది ఏం లేదు. థర్డ్ వేవ్ అంతా కూడా ధ్యానం చెయ్యాలి. అట్లా ఒక్కొక్క వేవే కంటిన్యూషన్. ఇదేమి ఈ ఒక్క రోజుతో పోయేది కాదు. గురు సంకల్పం 10 ఏళ్లలో శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, ధ్యాన జగత్ అయ్యేదాకా కూడా భూమాత వీళ్ళని వదిలిపెట్టదు. కరెక్ట్ సార్, అదైతే కరెక్ట్. ఇప్పుడు ప్లానెట్ కన్నా సార్, ప్లానెట్ పోయినాం కదా,
నేను ఎలా అంటే నేను విశ్వానికి ఉపయోగపడాలని నేను సంకల్పం పెట్టుకున్నానంట. సాకార సాధి ఏదైతే ఉందో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార జగత్ సంకల్పం ఏదైనా ఆ సంకల్పానికి ఆ సార్ అడుగుజాడలో మేము నడవాలని. అయితే అక్కడ నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక పక్షిలాగా ఎగురుతున్నా సార్, మొత్తం పక్షిలాగా. అసలు నేను కిందికి రమ్మంటే కూడా నేను కిందికి వస్తేనే లేను. మొత్తం ఈ ప్రపంచమంతా నేను పక్షిలాగా ఎగురుతున్నా అన్నట్టు నాకు. అసలు రాత్రి మేము ఎదుర్వేద లోకంలో పోయాము. 5 నిమిషాలు అంటాడు, ఏడ కళ్ళు తెరుస్తాం, ఇంకా ఉందాం అంటాడు. ఆ ప్రసార మాస్టర్ ఇంకా అయిపోయింది రాయండి అయ్యా. అన్ని అద్భుతాలు. ప్రతిరోజు మాకు 10:15 కానించి 2 వరకు ఉంటుంది. అసలు కంటిన్యూషన్ ఏదో ఒక రోజు ఏదో ఒక సమాచారం ఉంటుంది. అదొక అంటే ఒక గ్రూప్ లాగా తయారయ్యాం. అట్లా అందరు ఎక్కడెక్కడో అన్ని జరుగుతూ కూడా అన్ని కూడా అందరూ కూడా సంకల్పం ఇందాక మనం ఎప్పుడైతే మాస్టర్లు పిలిచామో వాళ్ళ కోసమే మనం ప్రయాణం చేస్తున్నాం. అదే సంకల్పం, అది అంత మించి లేదు. ఇన్వైట్ చేశామంటే వాళ్ళ మార్గంలో మేము, మీ మార్గంలో మేము మా నడక వేస్తున్నాం అని చెప్తున్నాం కాబట్టి వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి. అదే సంకల్పంగా, అంత మించిన సంకల్పం ఏమీ లేదు. అది మీ మార్గంలో మేము నడుస్తాం అంటున్నాం కాబట్టి ఇంకా అది విశేషమైన సంకల్పం అంతే. అంటే ఒక్కొక్క ప్లానెట్ లో మాత్రం కొన్ని అడగమంటారు, ఒక్కొక్క ప్లానెట్ లో అడగకూడదు, వాళ్ళే ఇస్తారని. ఇప్పుడు ఒక 85-100 ప్లానెట్లు చూసాం. మరి ఇంకెన్ని ప్లానెట్లు ఉన్నాయి కూడా తెలియదు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడుంటే మాట్లాడండి సార్ దగ్గర. వెంకటలక్ష్మి మేడం మాట్లాడండి. లక్ష్మి మేడం, జీ లక్ష్మి ఏమా మేడం మాట్లాడండి. లక్ష్మీదేవి మాట్లాడండి. చెప్పక ముందే మాట్లాడాలి, మీరే ఆన్ చేసుకొని. అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. చాలా బాగుంది సార్ మీ క్లాసు, బ్రహ్మాండంగా ఉంది. అసలు ఏం చెప్తామో మనకే తెలియదు అన్నారు. కరెక్ట్ సార్. అసలు ఒక్కొక్క భీష్ముడు, కర్ణుడు వాళ్ళ గురించి, ఇప్పుడు కలియుగంలో వాళ్ళు ఏ రకంగా జన్మ తీసుకున్నది, మనని ఏ రకంగా ఇబ్బందులు పెట్టేది, చాలా బాగుంది సార్. చాలా అసలు గురువు గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. అసలు మనకి ఇలాంటి గురువు ఎన్ని జన్మలెత్తితే దొరుకుతాడో తెలియదు సార్. మనము కలియుగంలో ఇంత మంచి గురువును పొందినామంటే మన పూర్వజన్మ సుకృతాలు సార్, అంతే, ఇంకా చెప్పలేము. దానికే మేడం ఒకటి ఉంది, బ్రహ్మంగారు చెబుతాడు, కోతి పిల్ల రీతితో గురువుతో నున్న శిష్యునటి సొంత చేటు రాదు, నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు కాళికాంబహంస కాళికాంబ. కోతి పిల్లలాగా పట్టుకోవాలి మన గురువుని, అది జడ్జిమెంట్ చేయకూడదు. అసలు అంత పెద్ద పెద్ద డిసీజెస్ కూడా మీరు అంత త్వరగా నయం చేసుకున్నారంటే చాలా విచిత్రం అనిపిస్తుంది సార్. ధ్యానం నుంచేనా సార్? అంతా ధ్యానమే. అంతా 10 తయారు చేసింది వీళ్ళందరూ. అయితే మేము 4 months అయింది సార్ ధ్యానంలోకి వచ్చి, 4 నెలలు అవుతుంది. అయితే నాకు పాదాలు వాపులు వచ్చినాయి, తగ్గుతలేవు సార్, ఎంత ధ్యానం చేసినా తగ్గుతలేవు. అంటే మీరు మూలాధారం అని కాలు కానించి ట్రాఫిక్ సిగ్నల్ అని ఒక 10 సూచనలు ఉంటాయి, వాటిని ఆచరించి మీరు ఎంతో బయటికి పోయి సత్యం చెప్పాల్సింది. కాబట్టి నీకేరా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు అని సమాజం ఎట్ట చెబుద్దో అలాంటి సత్యాన్ని నీ కాళ్ళ మీద నిలబడి ఎంతో మందికి నువ్వు ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చుంటే కాళ్ళ ఓపులు రాకుండా. కాదు సార్, ఈ మహబూబ్ లో అసలు ధ్యానం అంటే ఎక్కువ మంది తెలియదు సార్. మాది మహబూబ్ నగర్ సార్. మనము కొత్తగా పోయి ఏదన్నా మాట్లాడితే నవ్వుతారేమో అన్నట్టే తయారైంది. అదే ఇందాక మొహమాట ఆడోళ్ళ దగ్గర ఉన్న మొహమాటము, ఫస్ట్ మొహమాటం తీసేయండి, జెల్సీ తీసేయండి, గిల్టీ ఫీలింగ్ తీసేయండి. ముందు ఈ
ఈ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఈ 3 రాసుకొని ఫస్ట్ తీసేయండి. అంటే నా మనసులో ఉంది సార్, నేను ధ్యానం నేర్పాలి, చాలా మంది ధ్యానం నేర్పాలి, పిరమిడ్ కట్టుకోవాలని నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ ఆ గురువు ఎప్పుడు నెరవేరుస్తాడో తెలియదు సార్. నాకు గురువేమివ్వడు, ఎమ్మడే సంచి పట్టుకొని సాయంత్రము 4 కేకలు వేసుకుంటా నీ బజార్లో నువ్వు తిరగటమే. నువ్వు ఎప్పుడైతే సంచి తీసుకొని బయట కేకలు వేసుకుంటా ఒక పాదం ఒక అడుగేస్తావో నీ వెనకాల ప్రతిసారి 100 అడుగులు వేస్తాడు. అంతేగాని ఆ టైము అవన్నీ తీసేయండి. సమయం రావాలి అనేది మనసులోకి తీసేయండి. అది ఊరక బజార్లో అమ్మడి కాయసం ధ్యానం చేయాలి లేదు. ఎందుకంటే కాదు సార్, హాస్పిటల్ కంటే వెళ్ళబుద్ధి అవుతలేదు అసలు. దేని గురించి నేను ధ్యానంలోకి వచ్చినాకనే నాకు ఈ కాళ్ళ వాపులేంది, ఈ పాదాలు వాపులేంది, నేను ఎంత ధ్యానం చేసి మొక్కుతున్నా తగ్గుతలేదు అని నాకు ఒక దిగులైంది సార్. అది తీసేయండి, దిగులు తీసేయండి. మీ లోపల శక్తి స్టార్ట్ అయింది, కొంత జ్ఞానం వస్తే అది పోద్ది అంతే. ఇంకా మీకు కావాలంటే మీ ఆరోగ్యం మీ చేతిలో లూయిస్ అనే పుస్తకం కనుక్కొని చదువుకోండి. అంటే ఒక యోగి ఆత్మకథ చదువుతున్నా. కాదు అనారోగ్యానికి కావాలంటే లూయిస్ ఎల్ఏ మీ ఆరోగ్యం మీ చేతిలో, ఏ పార్టీకి ఏ భావన మారిస్తే అనారోగ్యం పొద్దు ఆ పుస్తకంలో ఉంటాయి. ఓకే సార్, చాలా బాగుంది సార్ మీ క్లాసు, బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు ధ్యానంలోకి వచ్చి? నేను 10 ఏళ్ళు అయిందమ్మా. నా అదృష్టం ఆ జయ మేడం అని సుజాత మేడం ఇద్దరు, ఒక లక్ష్మి అను పార్వతీదేలా గానొస్తున్నారు ఇద్దరు. జయ మేడం తెలుసు, నేను ఎప్పుడో జూమ్ క్లాస్ లో వచ్చాను. మేము పిరమిడ్ కడుతున్నాం అని పత్రికతో చెప్పారు, మేము ఓపెనింగ్ చేస్తున్నాము, కలెక్షన్ చేస్తున్నాం అని కూడా విన్నాను నేను ఆ మేడం నుంచి. ఇది కరోనా టైంలో అడుగుతుంటే విన్నా. కొల్లాపూర్లో అయితే అదే మీరు మీ వాచ్ చూస్తుంటే విన్నా నేను ఒకసారి, నరేంద్ర గారి దగ్గర దాంట్లో విన్నా నేను. నేను ఖాళీ ఉండను, ఎటు ఉంటే అటు చూస్తా ఉంటా. నిజమే సార్, ప్రతి ఒక్కరికి కొంచెమన్నా మనం కూడా చేయాలి సార్, అందరం చేయాలి వర్క్ సార్. సోల్స్ మనం ఒక ఆత్మలమే కదా సార్, మనం కూడా కలియుగంలో మనం కూడా మన వంతు మనం చేయాలి సార్. అందరం చేస్తేనే గానీ వర్క్ అవుతుంది. ఆత్మలు కాదు, మనం విశేషమైన ఈ దేవుళ్ళ కన్నా మించిన దేవుళ్ళు ప్లానెట్ లోంచి వచ్చాం మనం. మీకు ఇంకా అర్థం కాల, ఇప్పుడు మనం అనుకున్న దేవుళ్ళు మించిన ప్లానెట్ లోంచి వచ్చాం మనం. ఊరక రాలా, అవును సార్, ఊరక జన్మ తీసుకోవాలా. ఈ జన్మలోనే నక్షత్రం లోకవాసుల్లో చెబుతారు, ఈ జన్మలోనే 3,50,000 సంవత్సరాల క్రితం ఉన్న జన్మలు ఆత్మలు ఇప్పుడు దూకినాయి. అన్ని ఎందుకు దూకినాయంటే పత్రిసారి రాసుకున్నాడు, అన్ని కోట్ చేశాడు. అన్ని ఇక్కడ ఉన్న ఈ ఆత్మలన్నీ దూకండి, మొత్తం ఈ భూమి మొత్తం ప్రక్షాళన చేసి మనం వెళ్ళిపోదాం ఇంకో లోకానికి. ఆయన కోరుకుంటాడు సార్. లాస్ట్ కు భయంది, ప్రతి మనిషిలో భయం ఉండొద్దు అని ఒకటి ధ్యానం చేయించిండ్రు కదా సార్, భయం తగ్గిపోతుందే సార్? ఊరకనే పోద్ది, నమ్మకం ఉండాలి అంతే. నమ్మకం పెట్టుకుంటాం సార్, ధ్యానం గురించి అన్న నమ్మకం. కావాలంటే అది ఎట్లా చేస్తారు అనేది నా వాయిస్ తో రికార్డ్ చేసి జయా మేడానికి పెడతాను వాట్సాప్ లో, రోజు అది పెట్టుకొని ఇంక్లూడ్ చేయండి. ఏముంది? ఓకే సార్, చాలా బాగుంది. అయితే ఒకటి ఒక తేలు వచ్చింది సార్ ధ్యానంలా. ఏంటమ్మా? తేలు వచ్చింది సార్ ధ్యానంలా. తేలు వచ్చిందంటే తక్షణ ప్రణాళిక నువ్వు చేయటానికి వచ్చింది కాబట్టి తేలు జర్రీ వచ్చిందంటే దీర్ఘకాలిక సంఘటనలు, స్వల్పకాలిక సంఘటనలు. అంటే తొందరగా నువ్వు చేయాల్సిన పనులు గనక చేయకపోతే తేలు కల్లోకి వస్తుంది. అవునా సార్? మీకు లేడీస్ కి బ్లీడింగ్ జరిగింది అనుకో, మీరు వర్క్ చేయడానికి వచ్చారు, ఆ బ్లీడింగ్ ఆగిపోవాలంటే పెద్ద పనులు చేస్తే బయటికి పోతుంది. మా దగ్గర రోజులు సబ్జెక్ట్ ఉంటది, అంటే అక్కడ సమయాన్ని పెట్టి చూస్తాం. పోతే 3 రోజుల్లో కూడా లాగిపోతుంటాం. 3 రోజులు ఆగినా కానీ నా సబ్జెక్ట్. కనీసము మనం తేలుని చూడక ఒక 30 సంవత్సరాలు అయిందేమో సార్, చిన్నప్పుడు చూస్తుంటే. అలాంటిది ఈ రోజు తేలుని చూడాలి. మీ వర్క్ గుర్తు చేయడానికి వచ్చింది, మీ వర్క్ కనుక చేయకపోతే కాటేస్తాను. ఓకే సార్, ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఏమా మేడం మాట్లాడండి మేడం. ఏమా మేడం? నమస్కారం. నమస్కారం. ఆడవాళ్ళకి ఉండాల్సిన భయాల్ని, అభద్రత భావం
ఎంపీపీ బాగా చెప్తున్నారు సార్ మీరు క్లాస్. మరి అదంతా మీరు మా తల్లులమ్మ, మీరంతా మా మాతృమూర్తులు, మా సహోదరులు. మరి మిమ్మల్ని అందరినీ కలవటానికి ఇన్నాళ్ళు టైం పట్టిందంటే నా పుస్తకంలో నేను ఎంత దూరం అయ్యాను. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇవాళ భోజనం చేయకపోయినా అంత ఆనందం. సార్ మనం భోజనం చేయకపోయినా కూడా ఒక రోజు ఉండగలుగుతాం సార్. ఒక పూట ఏం కాదు, బాగుంటుంది, మనకు ఉంది కదా ఎనర్జీ. అంతే, అమృతం దాతున్నాం సార్, అమృతం దాతున్నాం దేవతల లెక్క. మనం ఇంకా ఒక పూట లేకున్నా ఉండగలుగుతాం. అంతే. అసలు మిమ్మల్ని చూడగానే ఆ శక్తి పెరిగిపోయి లోపల నుంచి ఏం కావాలో అవి వచ్చినాయి మొత్తం. అందువల్ల పత్రిసారి ఏమంటే ప్రతిరోజు ఒక మహిళ దగ్గర కూర్చొని బతిలాడి ఒక లడ్డన్న పెట్టి మీ దగ్గర ఏం నేర్చుకోవాలమ్మా అని అడగమంటే నేను రోజు అదే పని చేస్తాను. కాదు సార్, సార్ అన్ని మీరు చక్కగా బాగుంది సార్. మీ దగ్గర నుంచి నేర్చుకున్నామ్మా, మీ దగ్గర నుంచి నేర్చుకొని మీ పాఠాలు మీకే చూస్తున్నాం. పైన మీలో ఉన్నాయన్నీ వాళ్ళు లాక్కొని వాళ్ళు దిగి మీ పాఠాలు మీకే అప్పచెప్పారు. మీలో ఉన్న సందేహాలు వాళ్ళు నివృత్తి చేశారు, నేను కాదు. నా నోటి ద్వారా వాళ్ళు చెప్పించుకున్నారండి. గర్వపడుతున్నాం, మేము లేడీస్ అయినందుకు చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. అన్ని పోతాయి మేడం, అందరూ పోవటానికే. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడండి, సార్ దగ్గర మాట్లాడండి. మేడం పారిజాత మేడం మాట్లాడండి. సుజాత మేడం, జయశ్రీ మేడం, ఎవరికన్నా కావాలంటే నా నెంబర్ ఇవ్వండి. ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా మీ దగ్గరికి ఎవరు వచ్చినా గానీ మా ప్రాజెక్ట్ లో వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో మీ ద్వారా మేము మీ కింద వర్క్ చేస్తాం. మీ బ్యాక్గ్రౌండ్ నుండి మేము వర్క్ చేస్తాము. నా నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్ ఫోన్ చేయమనండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. మీ వెనకాల కూడా మీ యొక్క పాలమూరు జిల్లాలో మీ వెనకాల ఇంకా ఎంతో మంది అలాంటి సమస్యల నుంచి బయటేసి మీ మార్గంలో నడిపించడానికి మేము అంత ఉడత సహాయంలాగా మీ వెనకాల నేను ప్రయత్నం చేస్తాను. నా నెంబర్ 9440063 9440063 ఎవరికైనా ఇవ్వండి. ఎవరి సమస్య అయినా ఊరకనే 5 పైసలు ఖర్చు లేకుండా వాళ్ళని ఈ భూమి మీద మనం చేసే ప్రయత్నం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దుఃఖంగా జీవించడానికి వీలు లేదని చెప్పాడు గురువు గారు. ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేద్దాం. థ్యాంక్ యూ మేడం. శ్యామల మాట్లాడు. శ్యామల ఇంకా 3 నిమిషాలు. ఓకే, ఎవరన్నా మాట్లాడు. మరి నీ స్నేహితులు ఇప్పుడు మళ్ళీ ఇది సమయం పోతాం ఒకసారి రాదు కదా. ఉన్నారు సార్, ఈ రోజు ఉన్నారు. ఓకే మాట్లాడండి మేడం. నమస్తే సార్. ఓకే నమస్కారం. అప్పుడప్పుడు సిగ్నల్ పడిపోతూ విన్నా కూడా చాలా బాగుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు మంచి సమయం కేటాయించి మంచి ఆరోగ్య సూత్రాలు, ఇంకా మీ సమయం కూడా మళ్ళీ మాకు ఇస్తామని చెప్పి ఫోన్ నెంబర్ ఇవ్వడం కూడా చాలా హ్యాపీ. నిజంగానే చాలా చాలా సంతోషం సార్. కొంతమంది ఎనీ టైము పాలమూరు జూమ్ సెక్షన్ వాళ్ళకి ఒక పెద్ద వరం ఇస్తున్నాను. ఏ టైంలో ఫోన్ చేసినా మీ వెనకాల మేము ఉంటాము. ఎక్కడికి కావాలంటే వాళ్ళని తీసుకెళ్లి నేను అప్పచెప్తాను. మీకే ఇబ్బంది లేదు. ఎలాంటి అనారోగ్యం ఉన్నా మన దగ్గర హై లెవెల్ డాక్టర్ ఉన్నాడు. పత్రి సార్ ఈక్వల్ సెకండ్ అంటే డాక్టర్ గోపాల కృష్ణమూర్తి. ఎలాంటి అనారోగ్యం కావాలన్నా పిరమిడ్ సొసైటీలో వర్క్నే పోద్ది. మీకే భయం లేదు. నేను కాంటాక్ట్ చేస్తాను, మీకు ఆ డౌటే లేదు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను ఒక్కటి అడుగుతాను సార్. అదే 2 రోజుల ముందర ప్రకృతి వచ్చిన తర్వాత నేను మా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికి పోయినా. అక్కడ మొత్తం ప్రకృతి అంటే పూల చెట్లు, పండ్ల చెట్లు, కరపుచ్చ పండ్ల చెట్లు ఉంటాయి కదా సార్. అక్కడ ఆ పండ్లు చూడడము, పూల చెట్లు, అక్కడ ప్రకృతిని మొత్తం పచ్చదనాన్ని ఆస్వాదించిన సార్. అంటే ధ్యానంలో కాదు, నిద్రపోయినప్పుడు కలలో డ్రీమ్ వచ్చింది సార్. ఇంకొక రోజు మళ్ళా రోజు ఒక 2-3 రోజుల ముందర ఇది అంతకు ముందు ప్రకృతి ముందు తర్వాత ఇది అంటే నేను
అంటే వాటర్ అంతా ముంచుకొస్తున్నాయి సార్. అక్కడ ఏదో ఉంది, నాకు కావాల్సింది ఏదో ఉంది, అక్కడ వెళ్ళాలని నాకుంది, కానీ వాటర్ మొత్తం ముంచుకొస్తుంది. అంటే వాటర్ ఎక్కువ వస్తున్నాయి, నేను పోనీకి అయితలేదు. అయినా నాకు ధైర్యం ఉంది, పోవాలనిపిస్తుంది. అక్కడ ఉంది ఏదో, అక్కడ పోవాలనిపిస్తుంది, కానీ ముంచుకొస్తుంది, ఆ భయం ఉంది. నాకేం అర్థమైలేదు సార్ ఇది ఇలా వచ్చింది. మీకు వచ్చిన రెండు కూడా ప్రకృతిలో ఆనందంగా ఉండాలని, రెండు ఏ వాటర్ అయితే వచ్చిందో జ్ఞానం పొందటానికి అదే ఫస్ట్ మీరు ఆ యజుర్వేద లోకంలో పోయొచ్చారు. రెండు భయం పోవటానికి కూడా ఆ మాస్టర్లు రెండు మీకు క్లియరెన్స్ చేశారు. అది ఆ రెండు కూడా ఈ రోజు మీకు ప్రాసెస్ జరిగినాయి అంతే.